హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ప్రస్తుతం మనతో పాటు పాడ్కాస్ట్లో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత సతీష్ రెడ్డి గారు. పులివెందుల సతీష్ రెడ్డిగా బాగా ఫేమస్ అయిన సతీష్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపైన ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అంతా చర్చ బియ్యం చుట్టూ నడుస్తోంది. ఈ బియ్యం దొంగలు ఎవరు అని. అధికారంలో ఉన్న కూటమి సర్కారు బియ్యం దొంగలకు కేర్ ఆఫ్ అడ్రస్ కాకినాడ మీ పార్టీ నాయకుల చేతిలో ఉంది అని. నిజమేనా? అబద్ధాలు చెప్పేదానికి కూడా ఒక హద్దు ఉండాలన్న. బహుశా చంద్రబాబు నాయుడు గారు కానీ లేకుంటే ఆయన ఉన్నటువంటి టీం కానీ ఇవంతా ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి ప్రజలు నమ్మించేటువంటి ప్రయత్నం జరుగుతాం. ఏంటి అబద్ధం? ఇప్పుడు మీరే చెప్పారు, మీ రాష్ట్రంలో పౌర సరఫరాలకు ఉపయోగించేటువంటి పీడిఎస్పిఎం ఏదైతే పబ్లిక్ డిస్ట్రిబ్యూటరీ స్కీమ్ ఉందో ఆ స్కీమ్లో ప్రజలకు చెందాల్సినటువంటి బియ్యం అంతా కూడా అక్రమ రవాణా అవుతుందనేటువంటిది ప్రధానమైనటువంటి వీళ్ళ ప్రచారం. నేను గ్రామీణ ప్రాంతంలో నుంచి వచ్చిన, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలతో చాలా సన్నిహితంగా సంబంధాలు ఉంటాయి మాకు. ఏమేమి జరుగుతుంటాయో, ఏ స్కీమ్ ఫెయిల్యూరు, ఏ స్కీమ్ సక్సెస్ అనేది మేము చూసేటప్పుడు మాకు తెలుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ స్కీమ్స్ జగన్మోహన్ రెడ్డి గారు అందించింది ఏదైనా ఉందంటే, బెనిఫిషరీకి నేరుగా వాళ్ళ ఇంటి దగ్గరికే ఈ యొక్క రేషన్ తీసుకొని పోయి ఇచ్చేటువంటి కార్యక్రమం వన్ ఆఫ్ ది గ్రేట్ సక్సెస్ఫుల్ స్కీమ్స్. ఈరోజు రాష్ట్ర పౌర సరఫరా శాఖల్లో ఇచ్చేటువంటి బియ్యము గతంలో డీలర్ల దగ్గరికి పోయి డీలర్ల దగ్గర తీసుకొని తెచ్చుకునేవాళ్ళు. బియ్యం వాడికి పోయి తీసుకుని రావాలంటే కొన్ని సందర్భాల్లో ఈ డీలర్ల యొక్క అవైలబిలిటీ సరిగ్గా లేకపోవడము, లేకుండా అంటే వీళ్ళు పోయినప్పుడు అతను బ్లాక్ మార్కెట్కి అమ్మాలనేటువంటి ఉద్దేశంతోనూ 2 రోజులు 3 రోజులు షాపులు తెరిచేసి తర్వాత ప్రజలు పోయినప్పుడు మీరు లేరనో లేకుంటే ఏదో చేసుకొని ఆ మిగిలినటువంటి బియ్యాన్ని అమ్మేటువంటి పరిస్థితులు గతంలో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇప్పుడు మొత్తం సిస్టమ్ అంతా కూడా మొత్తం కంప్యూటరైజ్ అయిపోయింది. నీ యొక్క బయోమెట్రిక్స్ బెనిఫిషరీ ఏదైనా తీసుకోవాలంటే ఆయన యొక్క వేలుముద్ర ఖచ్చితంగా పడాలి. ఆయన వేలుముద్ర పడింది నీకు ద కంప్యూటర్ విల్ నాట్ యాక్సెప్ట్. నీకు రేషన్ ఇచ్చినారా లేదా అని చెప్పి తెలుసుకునేదానికి ఒకటి వాళ్ళు ప్రవేశపెట్టేటువంటి కథ ఈ బయోమెట్రిక్ సిస్టమ్. ఈరోజు కమ్యూనికేషన్స్ చాలా అడ్వాన్స్ అయిపోయినాయి. సో ఒకరి సొమ్ము ఒకరు దొంగతనం చేసుకునేటువంటి పరిస్థితిలో లేరు. ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఫ్రీగా బియ్యం అనేది ఫ్రీగా వస్తాయి. సో ఫ్రీగా వచ్చినటువంటి బియ్యము ఇంకొకరికి వదులుకునేటువంటి పరిస్థితుల్లో పేదవాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ దగ్గర కూడా డబ్బులు పెట్టి కొనేసింది మాఫియా అని కదా. ఎస్, వాళ్ళ దగ్గర కొనేదానికి ఏ రకంగా కొంటారు, ఎంతమంది దగ్గర కొంటారు. ఇప్పుడు ఒకటి వాళ్ళ యొక్క అభియోగం ఏంది, ఈ యొక్క అన్నీ కూడా వీళ్ళ వ్యాన్లు పెట్టేసి ఈ వ్యాన్లు తీసుకొని పోయి డైరెక్ట్గా వాళ్ళకు ఇవ్వకుండా తీసుకొని డైరెక్ట్గా బ్లాక్ మార్కెట్కి తరలిచ్చారన్నదే కదా. అంటే ఎంత అబద్ధం ఉందంటే ఎంత అబద్ధం ఉందంటే ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంది, బెనిఫిషరీకి చేరడమే. చేరిన తర్వాత వాళ్ళు ఏం చేసుకుంటారో నీ కంట్రోల్లో నా కంట్రోల్లో ఉంటుంది. చేరిన తర్వాత వాళ్ళు ఏం చేసుకుంటారో మీ కంట్రోల్లో మా కంట్రోల్లో ఉండకపోయినా ఆ చేరిన తర్వాత దాన్ని కొనుగోలు చేసి దాన్ని ఒక మెకానిజం చేసి దాన్ని కాకినాడ షిప్ నుంచి బయటకి ఎక్స్పోర్ట్ చేసి మీరు మీ పార్టీ వాళ్ళు అని రకరకాలుగా ఇవన్నీ కూడా అబద్ధాలన్నీ మాట్లాడేటువంటి పరిస్థితులు. సామాన్యంగా ఈ యొక్క బియ్యం కూడా నాణ్యత కూడా బాగానే ఉంటున్నాయి. 80-90% ఆఫ్ ది పీపుల్ దే ఆర్ యూజింగ్ దిస్ రైస్. కొంతమంది దీన్ని భోజనం కోసం వాడుకుంటే కొంతమంది భోజనం ఉపయోగపడదని చెప్పేసి దోశలకు వాడుకుంటున్నారు. ఎందుకంటే నాకు స్పష్టంగా తెలుసు, నేను గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన ఏం చేస్తారంటే అన్న ఈ బియ్యము దోశలకైతే చాలా బాగుంటాయి అన్న అంటారు. సో కొంతమంది ఎవరైనా అన్నటువంటి బెనిఫిషరీ నచ్చలేదనుకో స్థానికంగా ఉన్నటువంటి ఆ హోటల్కో పాడో పడదేసో మనకి మిగిలిన 5 కేజీలు 10 కేజీలు అమ్ముకుంటారు. ఆ హోటల్ వాళ్ళు ఎవరన్నా కొనుక్కునేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ దాన్ని తీసుకొని 5 సంవత్సరాలలో మీకు రైస్ అక్రమంగా ఎక్స్పోర్ట్ జరగలేదని చెప్పదలుచుకున్నారా? 100% రూపాయలు నాకు తెలిసినంత వరకు రవాణా అనేది జరగచ్చు. కానీ బియ్యం అనేది ఈరోజు మీరు ఆలోచన చేయండి వైనరన్న, గడిచిన నెల అంటే అక్టోబర్ నెలలో రైస్ ప్రొక్యూర్మెంట్, నేను కూడా ఒక రైతు, మా దగ్గర కూడా వడ్లు పండుతాయి, మేము కూడా వడ్లు అమ్ముతాం.
1800 రూపాయలతో 1760 1760 నుంచి 1800 మధ్యలో ఒక బస్తా ధాన్యాన్ని మేము అమ్మినాం, వడ్లు. కానీ ఈ యొక్క కన్ఫ్యూజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇట్ హాస్ కమ్ డౌన్ టు 1300 చిల్లర 1400కి వచ్చింది. కొన్ని వాళ్ళు లేరున్నారు వడ్లు అంటున్నారు. రైతులు ఇప్పుడు ఏం చేసుకోవాలన్నా కూడా అర్థం కానిటువంటి పరిస్థితి. నేను ఒకటి సూచిస్తూ ఉండా, ఒకవేళ అక్రమ రవాణా అంటూ జరిగితే ఎక్కడ జరుగుతుంది? ఈ యొక్క బెనిఫిషరీ దగ్గర నుంచి కొనేది ఎక్కడ జరుగుతుంది? గ్రామాల్లో జరుగుతుంది. నీకేమైనా తెలివితేటలుండి ఒకవేళ నిజంగా అక్రమం చేయాలంటే గ్రామాల్లో ఎట్లా పటిష్టంగా చేయాలా? సో గ్రామాల్లో ఉన్నటువంటి ఈ యొక్క బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కి పోకుండా చేసుకునే దానికి చర్యలు తీసుకుంటే ఎవడైనా కూడా స్వాగతిస్తాడు. అండ్ ఈవెన్ అది కూడా ఏదైనా జరిగితే ఎవడైనా అవసరం కొద్దీ లేకుంటే వాళ్ళ దగ్గర మిగిలింటి ఏదైనా ఉంటే అమ్ముతారు తప్పితే దాన్ని తీసుకొని పోయి ఒక పెద్ద ర్యాకెట్ వీళ్ళు చెప్పినట్టు 40,000 టన్నులు 1,60,000 టన్నులు ఈ రకంగా మాట్లాడేది. నేను ఓపెన్గా చెప్పిన మాట, నాకు తెలిసిన కొంతమంది ఎమ్మెల్యేలు రేషన్ షాప్ నుంచి బియ్యం అక్రమంగా తరలించే వాళ్ళ దగ్గర నుంచి నెలకి 10 లక్షలు 15 లక్షలు మామూలు తీసుకుంటున్న వాళ్ళు తెలుసు నాకు. నేను డైరెక్ట్ చెప్తున్నా, నాతో చెప్పిన వాళ్ళు తెలుసు నాకు. సో 10 లక్షలు 15 లక్షలు ఒక ఎమ్మెల్యేకి రేషన్ మాఫియా డబ్బులు ఇస్తోంది అంటే ఏ స్థాయిలో ఈ రాకెట్ నడుస్తుందో అర్థం చేసుకుంటే అది 6 నెలల కాలంలోనే స్టార్ట్ అయింది ఖచ్చితంగా కాదు. దాన్ని మీ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది, మీ టైంలో కూడా జరిగి ఉంటుంది. సో జరిగి ఉండడానికి సంబంధించిన అవకాశం ఉంది. నేను దీనికి పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను మీరు చెప్పేటువంటి వాదనను. ఎక్కడన్నా జరిగితే 4-5 మంది అమ్ముకునే వాళ్ళు ఉండొచ్చు, లేకుంటే వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసుకునే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. అండ్ ఇట్ ఈస్ నాట్ ఫోర్స్డ్. ఎవరి మీద కూడా ఒత్తిడి పెట్టి తీసుకొని ఒక అవినీతి చేసేది కానీ లేకుంటే ప్రభుత్వానికి పోయేటువంటి కథ కాదు ఇది. ఇప్పుడు ప్రభుత్వానికి ఏ రకంగా కిక్ బ్యాక్స్ వస్తుంది? సపోజ్ ఒక బెనిఫిషరీ కూర్చొని ఆయనకు వచ్చినటువంటి బియ్యాన్ని ఆయన ఎవరికైనా అమ్ముకున్నాడు అనుకోండి XYZకు, దానికి జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం అండి? ఏ సంబంధం ఉండదు. డెఫినెట్గా ప్రభుత్వం మానిటర్ చేయాల్సింది కాదు. ఈ రోజు నువ్వు మానిటర్ చేయాలి. గడిచిన 6 నెలల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 6 నెలల నుంచి ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉంది కదా, జనసేన కూడా పార్ట్ ఆఫ్ దట్ కదా. మరి నాకు ఉంది ఏం చేశారు అని కంప్లైంట్ ఉంది. బట్ 5 ఏళ్ల కాలంలో వైఎన్ఆర్ గారు ఒకటి క్లియర్గా నేను చెప్తున్నా, ఈరోజు రైతుల యొక్క పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. వాళ్ళు పండించినటువంటి ప్రొడ్యూస్ ఏదైతే ఉందో అది మంచి ధర రావాలి. లోకల్గా ఉండేటువంటి మన రాష్ట్రంలో మనకు అవసరానికంటే ఎక్కువ ప్రొడక్షన్ బియ్యం మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. వడ్లు మనం చాలా వరిధాన్యాలు చాలా ఎక్కువ ప్రొడక్షన్ ఉంది. సో దీన్ని మన రాష్ట్రంలోనే సర్క్యులేట్ చేయాలంటే రైతుకు చాలా నష్టం వస్తుంది, అంత అవసరం కూడా లేదు. సో మిగిలినటువంటి బియ్యాన్ని ఎగుమతి చేస్తేనే మనకు డబ్బులు వస్తాయి. ఈ ఎగుమతి అనేది ఎక్కడి నుంచి పోవాలా? ఓన్లీ త్రూ పోర్ట్ పోవాలా. ఈ యొక్క మిల్లర్లు ఎవరో కొనుక్కోవాలా, ధాన్యము రైతులు పండించినటువంటిది వాళ్ళు కొనుక్కోవాలా. వాళ్ళు కొనింది తీసుకొని వాళ్ళు ప్రాసెస్ చేసుకొని బిల్లింగ్ చేసుకొని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తేనే రైతులకు బెటర్ ప్రైస్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ పాయింట్, మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. ఏంటంటే రైతుల దగ్గర నుంచి కొన్ని ధాన్యాన్ని ప్రాసెస్ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తే డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు రైతుల జేబుల్లోకి వెళ్తాయి, రైతులు హ్యాపీగా ఉంటారు, రేట్ వస్తుంది. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే రేషన్ బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, రైతుల బియ్యం మార్కెట్లో పడి ఉంటుంది. సమస్య అది. రేషన్ బియ్యం కనుక బయటికి తక్కువ రూపాయికే వస్తుంది కదా, 5 రూపాయలకి. దానికి ఉదాహరణ చెప్తున్నాను. నీకు ఒక నెల కిందట 1760 నుంచి 1800 రూపాయలు నా ధాన్యం నేను అమ్మిన. నాకు పొలాలు ఉన్నాయి, నా పొలాల్లో పడినటువంటిది 1780 రూపాయలు నేను అమ్మిన. నా దగ్గర కొనుక్కుంటే ఎక్కడ పోయారు? ఈ కన్ఫ్యూజన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఈ హడావిడి స్టార్ట్ చేసినప్పటి నుంచి డ్రాస్టిక్గా 300-400 రూపాయలు ఈ యొక్క ధాన్యం రేట్ పడిపోయింది. జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ కన్ఫ్యూషన్. ఇప్పుడు ఎక్స్పోర్టర్ను ఈరోజు ప్రభుత్వ లక్ష్యం ఏంది? ఎక్స్పోర్ట్స్ చేయాలా, మనకు అంతర్జాతీయ విదేశీ డబ్బులు మనకు రావాలా, ఎక్స్పోర్ట్స్ చేయాలా. సో వన్ ఆఫ్ ది మెయిన్ కమాడిటీ. అండ్ కాకినాడ పోర్ట్ అంతా కూడా ఈ యొక్క ఫుడ్ సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ అక్కడ జరుగుతాయి. ఎక్స్పోర్ట్ చేయాలి సార్, స్మగుల్ చేసి కాదు కదా. మీరు స్మగుల్ అని మీరు అంటున్నారు. మేము కూర్చొని 100కి 100 రూపాయలు రైతులకు సంబంధించినటువంటి మిల్లర్స్ చేసేటువంటి వ్యాపారం. మిల్లర్స్ చేసే వ్యాపారం అయితే ఎందుకు సీజ్ చేస్తారు? మరి మీకు ధైర్యం ఉంటే, మీకు అధికారం ఉంటే నువ్వు ఎంతమంది అధికారులను సస్పెండ్ చేసావు? ఇప్పుడు ఒకవేళ ఇది ఏదైనా జరిగితే ఎవరిది ల్యాబ్స్? ఇది గవర్నమెంట్, డెఫినెట్గా గవర్నమెంట్దే కదా ల్యాబ్స్. గవర్నమెంట్ అంటే ఎవరు? అధికారులే కదా నడిపేది. మరి ఎంతమంది అధికారులు నువ్వు సస్పెండ్ చేసావు? ఎంతమంది అధికారులు ఉద్యోగం నుంచి తీసేసావు? స్టాండర్డ్ అలిగేషన్ అంటే అలిగేషన్స్ చేయడం. నా స్టాండర్డ్ క్వశ్చన్ ఏంటంటే
రేషన్ బియ్యం అక్రమంగా విదేశాలకు తరలించడం అనే ప్రాసెస్ చాలా కాలంగా జరుగుతోంది. 100 రైస్ అనేది ఎగుమతి చేస్తున్నారు. రైస్ అనేది ఎగుమతి చేయాల్సిందే. ఆ రైస్ రైతులకు సరైనటువంటి న్యాయం జరగాలంటే ఎగుమతులను మనం ప్రోత్సహించాలా. ఎగుమతులు అయితేనే నీకు సరైనటువంటి పారితోషికం, సరైనటువంటి రెమ్యునరేషన్ నీకు రైతులకు దక్కుతుంది. తప్పితే నువ్వు ఇక్కడనే కూర్చొని ఎక్స్పోర్ట్స్ అన్ని బ్యాన్ చేస్తే నీకు రైతులకు సరైనటువంటి ధర రాదు. ఇప్పుడే రైతులు గిట్టుబాటు ధర లేదు, గిట్టుబాటు లేదని చెప్పేసి మనమే మాట్లాడుకుంటాం. రైతులు ఎక్స్పోర్ట్ చేద్దాం సార్, బట్ పేదలు ఈ బియ్యం ఎక్స్పోర్ట్ చేయొద్దు అంటున్నాను. దీనివల్ల ఇది ఎక్స్పోర్ట్ జరిగేది అనేది కాకినాడ పోర్టులో జరుగుతుందా లేకుండా కాదు కృష్ణపట్నం పోర్టులో కూడా జరుగుతుంది. ఎక్కడ జరిగినా కూడా ఈ యొక్క బియ్యం అనేది బెనిఫిషరీకి చేర్పించేది వరకే ప్రభుత్వం యొక్క బాధ్యత. వీళ్ళు చేసుకున్న తర్వాత ఆ బెనిఫిషరీకి చెందిన తర్వాత అతను ఏం చేసుకుంటాడో ఇప్పుడు మన కంట్రోల్లో ఉండదు. అది వాళ్ళు ఏం చేసుకుంటారో ఏం కథనో బాధితుడు ఎవడు లేడు దీంట్లో. ఒకటి ఏంటంటే గత 5 సంవత్సరాల్లో సంతృప్తిగా అక్కడటువంటి ప్రజలంతా మా ఇంటికి వచ్చి మా బియ్యం ఇచ్చిపోతాను అనేటువంటి తృప్తి ఉంది. వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ స్కీమ్స్ ఇన్ జగన్మోహన్ రెడ్డి గారి రెజిమ్లో ఏదన్నా ఉంటే దిస్ ఇస్ ఆల్సో వన్ సచ్ స్కీమ్. మీరు ఆ గడిచిన 5 సంవత్సరాల్లో ఎక్కడన్నా నా బియ్యం రావడం లేదు, నాకు బియ్యం ఇవ్వకుండా డీలర్ తీసుకొని పోయి మాయం చేసినటువంటి సందర్భం ఒకసారి విన్నారా మీరు? లేదు. సో నువ్వు కూర్చొని పీడిఎస్ రైస్ పోతుంది, ఈ రైస్ పోతుంది అంటే రైస్ అనేది ఆడినటువంటి ఎక్స్పోర్టర్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడో మనకు తెలియదు. దీనికి కానీ ఈ ఎక్స్పోర్ట్ కానీ జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి స్కీమ్ కానీ లింకప్ చేసేటువంటి ప్రయత్నం ఉంది చూసారా? ఇంతకంటే కాదు అంటే ఈరోజు ప్రతిపక్షం అంతా ఈరోజు పాలకపక్షం చేసేటువంటి ప్రధానమైనటువంటి అలిగేషన్స్ కానీ వాళ్ళ యొక్క ధోరణి చూస్తే జగన్మోహన్ రెడ్డిని ఆయన గతంలో చేసిందని ప్రతి ఒక్క దాన్ని తప్పులు పట్టేది. ఇక్కడంతా ప్రతి ఒక్క దాంట్లో అన్యాయం జరిగింది, ప్రతి ఒక్క దాంట్లో అక్రమం జరిగింది. రైతులకు చెందాల్సింది ఏదో లేకుండా ఉంటే బెనిఫిషరీస్కి, పేదవాళ్ళకు చెందాల్సింది ఏదో పక్కదావ పట్టిందనేటువంటి ప్రచారం తప్పితే వీళ్ళకి నిజంగా పీడిఎస్ స్కీమ్ను కరెక్ట్గా అమలు కావాలంటే అమలు చేసేది ఎక్కడ? అమలు కావాల్సింది స్థానికంగా ఉన్నటువంటి నీ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్లోనో లేకుండా ఉంటే నీ కలెక్టరేట్ ఆఫీస్లోనో లేకుండా డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్లో ఆడ కూర్చొని కట్టుదిట్టంగా నువ్వు చేసుకోవాలా. నువ్వు ఇంతవరకు ఒక్క అధికారిని కూడా ఈరోజు సస్పెండ్ చేయాలా, ఒక అధికారికి కూడా నువ్వు షోకాజ్ నోటీస్ ఇవ్వాలా. ఈ యొక్క బియ్యం అక్రమ రవాణా అవుతుందని చెప్పి నేను ఇంతవరకు ఏ పేపర్లో కూడా చదవలే. గడిచిన 5.5 సంవత్సరం నుంచి అప్పుడు జరిగినటువంటి 5 సంవత్సరాలు కానీ గతంలో జరిగినటువంటి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి 6 నెలల్లో కూడా న్యూస్ పేపర్లో ఎక్కడే కానీ ఒక అలిగేషన్ నేను ఇంతవరకు చూడలే. మరి వీళ్ళకి ఎట్లయిపోయిందంటే అన్న ప్రతి ఒక్క దానికి ఒక కథనం అల్లడం, ఒక నేరేటివ్ బిల్డప్ చేసుకోవడం, దాన్ని వీళ్ళు పెద్దగా తీసుకుని పోయి దుష్ప్రచారం చేయడం, దీన్ని వాడుకుంటారు. ఇదొక్కటే కాదు, అనేక గడిచిన 6 నెలల నుంచి మీరు చూస్తే ఒక రకమైనటువంటి అసత్య ప్రచారాలు, ఒక మనిషిని డీఫేమ్ చేయాలనేటువంటి తపన తప్పితే నిజంగా ప్రజలకు ఏం చేయాలనేటువంటి ఆలోచన వీళ్ళకి ఏమి లేదు. సరే, వాళ్ళ గురించి వాళ్ళ మీడియా గురించి మాట్లాడదాం. దానికంటే దీన్ని కంక్లూడ్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారు మొన్న వెళ్ళి బోట్లో చూసినవి ఆ రైస్ అంతా ఇల్లీగల్ రైస్ కాదు అని అనుకుంటున్నారా? 100 రూపాయలు నా గట్ ఫీలింగ్ ఏంటంటే అది వ్యాపారులు చేసేది 100% అది వ్యాపారస్తులకు సంబంధించిందే ఉంటుంది. ఎక్కడైనా ఎవడైనా ప్రొక్యూర్ చేసుకున్నా కూడా నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే నేను గ్రామీణ ప్రాంతాల్లో చేస్తాను, వాళ్ళకి మిగిలినటువంటి కొన్ని రైస్ నీకు ఒక పెద్ద ఎత్తున ముఠా ప్రకారం చేసుకునేటువంటి పరిస్థితుల్లో డెఫినెట్గా స్మాల్ క్వాంటిటీ కొంతమంది ఏమవుతుందంటే బెనిఫిషరీస్, ఈవెన్ ధనవంతులు కూడా ఈ యొక్క బెనిఫిట్స్ తీసుకుంటూ ఉంటారు ఈ రేషన్ షాప్లో నుంచి వాళ్ళకి రావాల్సినటువంటి బియ్యం. ఎందుకంటే ఆ రేషన్ కార్డు తీసుకోకుండా ఉంటే మిగిలినటువంటి కొన్ని స్కీములు వాళ్ళకి వర్తించడం మిగిలిన కొన్ని స్కీములు వర్తించడం లేదు. సో దానికోసం అని మస్ట్ అండ్ షుడ్ ఆ రేషన్ కార్డు అయితే తీసుకుంటా ఉంటారు. రేషన్ కార్డు తీసుకున్నప్పుడు బియ్యం డెఫినెట్గా వచ్చేస్తారు. ఇంకోటి సో ఖాళీగా ఉన్నటువంటి వరుసగా 3 నెలలు కనుక రేషన్ తీసుకోకపోతే కార్డు కట్ అయిపోతుందంట. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవన్నీ కూడా మంచి పద్ధతులు కదా. నీకు బయోమెట్రిక్స్ పెట్టి బెనిఫిషరీ యొక్క వేలుముద్ర పడినంత వరకు నీకు అతనికి ఇచ్చేటువంటి పరిస్థితి లేనప్పుడు నువ్వు ఏ రకంగా ఈ రకమైనటువంటి అలిగేషన్స్ చేస్తావు, ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి కానీ దీనికి కానీ సంబంధం పెడతావు. ఓకే, ఆ తర్వాత ఈరోజు ఆయన చూస్తున్నాడు ఈయన పరిధి ఫస్ట్ ఆఫ్ ఆల్ షిప్పులు ఆపేటువంటి పరిస్థితి, పవర్స్ సీజ్ చేసేటువంటి పవర్స్ ఉంది ఆయనకు. నాకు చెప్పింది ఇది సినిమా కాకుండా ఏముంది, ఇప్పుడు నువ్వు ఉంది
నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టరు ఈ యొక్క పబ్లిక్ డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ సరిగా లేకుండా ఉంటే దాన్ని స్ట్రెంథెన్ చేసేదానికి గ్రామాలకు పోయి దాన్ని ఎట్లా స్ట్రెంథెన్ చేయాలా, లేకుండా ఉంటే కానీ నిజంగా అర్హత లేనటువంటి వాళ్ళు ఎవరైనా బియ్యం తీసుకుని ఉంటే తప్పమ్మా ఇది తీసుకోవద్దండి గవర్నమెంట్ పేదవాళ్ళకి పెట్టిందని చెప్పేసి వాళ్ళని కన్విన్స్ చేసుకోవడము, లేకుండా ఉంటే ఒకవేళ నిజంగా అనర్హులకి ఎవరికైనా ఉంటే కానీ దాన్ని కట్ చేయడము, ఇవి చేయాలి తప్పితే నువ్వు కూర్చొని ఏదో సినిమాలో కూర్చొని బోటుకు మరి ఆపగలిగినావా? ఎక్స్పోర్ట్ నువ్వు ఆపినావా? సో వాట్ ఇస్ దట్? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నువ్వే చెప్పుకుంటావు నరేంద్ర మోడీకి ఎవరైనా అత్యంత దగ్గర అత్యంత సన్నిహితుడు అంటే కన్నా పవన్ కళ్యాణ్ అని చెప్తావు. మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నీ యొక్క దాని మీదనే వచ్చింది. మీరందరూ కలిసి అబ్బో ఆ షిప్లో జరిగినటువంటి కన్సైన్మెంట్ ఆపగలిగినారా? సో వాట్ డస్ దట్ మీన్? ఇప్పుడు మిడిమిడిసి జ్ఞానమా దాన్ని ఏందో అంటారు కదా, వీళ్ళకు సినిమాలో ఎట్లయితే హీరోయిజం చూపించాలనుకుంటారో ఆ సినిమా టైప్లో చూపించాలనేటువంటి అతి ఉత్సాహం. సో దీంట్లో ఏం చేస్తున్నారో కూడా వీళ్ళకి అర్థం కావడం లేదు. భవిష్యత్తులో దీనివల్ల ఎవరు ఇబ్బంది పడతారనేది కూడా వీళ్ళకి అర్థం కావడం లేదు. దీని రెపర్కేషన్స్ రైతుల మీద పడుతుంది. ఈరోజు ఎక్స్పోర్టర్స్ అనేది ఈ యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఉంటే ఎక్స్పోర్ట్ దెబ్బతింటుంది. ఎక్స్పోర్ట్ దెబ్బతింటే రైతులకు సరైనటువంటి రెమ్యూనరేషన్ రాదు వాళ్ళు పండించినటువంటి పంటకు. సో పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ వెనక ఎవరు ఉన్నారు అనుకుంటున్నారా? 100% రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అత్యంత తెలివితేటలు ప్రదర్శించి ఈ యొక్క దుష్ప్రచారాన్ని చేస్తున్నాడు. ఒకవైపు కొన్ని దాంట్లో ఇతను డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఇతను చెప్పింది బ్యాక్ ఫైర్ అయిపోయి చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఇప్పుడు ఈ విష ప్రచారానికి షర్మిల గారిని ఒకవైపు, పవన్ కళ్యాణ్ ఒకవైపు, వీళ్ళందరినీ కూడా అతనే కూర్చొని పంపించినట్టుంది. వీళ్ళకు నాలెడ్జ్ అడిగాడికి ఉంది. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సార్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనా కూడా పూర్తిగా మీరు గడిచిన ఎలక్షన్ ముందు నుంచి కూడా మీరు చూడండి గమనిస్తే ఆమె చంద్రబాబు నాయుడు గారు ఏ స్క్రిప్ట్ ఇస్తారో ఆ స్క్రిప్ట్ని ఎన్ఫోర్స్ చేయడం తప్పితే స్వతహాగా కాంగ్రెస్ పార్టీకి మీరు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ కార్యకర్తకు కానీ ఈమె కాంగ్రెస్ పార్టీ లీడర్గా వ్యవహరిస్తుందో లేదో ఒకసారి మీరు పోయి ఎంక్వైరీ చేయండి. అండ్ మీరు ఇన్ని అలిగేషన్స్ చేస్తూ ఉంది. దెర్ ఇస్ ఎ సిస్టమ్, దెర్ ఇస్ ఎ ప్రోటోకాల్ ఇన్ ద పార్టీ. ఒక పార్టీ అన్న తర్వాత, ఒక నేషనలిస్ట్ పార్టీ అన్న తర్వాత ప్రెసిడెంట్ తర్వాత ఉపాధ్యక్షులు, లేకుంటే జనరల్ సెక్రటరీలో, లేకుంటే జిల్లా అధ్యక్షులు ఎవరో ఉంటారు. ఈమె ఒక్కరూ మాట్లాడుతుంది తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకంగా వాళ్ళ పార్టీలో ఎవరిని ఎక్కడన్నా మాట్లాడినటువంటి కేసు మీరు చూసారా వైనారన్న? లెట్ us be fair. న్యూస్ పేపర్ మీరు చదువుతారు, నేను చదువుతాను, లేకుంటే అలిగేషన్స్ మీద డిబేట్స్ మీద రకరకాల వాళ్ళు వస్తూ ఉంటారు. ఈమెకు సపోర్టింగ్గా ఈయన పార్టీలోనే, ఈమె కాంగ్రెస్ పార్టీలోనే ఇంకొకరు ఎవడన్నా మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఆమెకు యాక్సెప్టెన్స్ లేదా? 100% కాంగ్రెస్ పార్టీ కాదు, ఏ పార్టీలో కూడా ఉండదు. ఇప్పుడు ఆమె చేసేటువంటిది ఒక దాయాదుల పూర ఆమె నడుపుకుంటా ఉంది. ఆమెకు షీ ఫీల్స్ ఏదో నాకు ఇంజస్టిస్ జరిగింది కాబట్టి నేను కసి తీర్చుకోవాలనేటువంటి, ఆమె పర్సనల్ వెంజెన్స్ తీసుకోవాలనేటువంటి ఆలోచన తప్పితే నేను ఒక పార్టీ అధ్యక్షురాలు, ఒక పార్టీని నడిపిస్తున్నాను, ఈ పార్టీ నేషనల్ వైడ్ పార్టీ, ఈ పార్టీ భారతదేశంలో అనే పెద్ద చరిత్ర ఉంది, ఈ పార్టీకి అధికారంలో తీసుకోవాలనేది కాదు ఆమె లక్ష్యం. ఆమె లక్ష్యం అంతా ఒకటి దాన్ని అడ్డబెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేయడము, ఆ తర్వాత దానికి తగినట్టు చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ అనుకూలంగా. సార్ ఏంటి దుష్ప్రచారం? నా మీద సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడితే వాళ్ళని అరెస్ట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు అని ఆమె మాట్లాడితే దాంట్లో తప్పుడు ప్రచారం ఏం కనపడుతుంది నీకు? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆమె మాట్లాడుతుంది అంటున్నారు కదా, నీకు ఐ విల్ సెండ్ యూ సమ్ క్లిప్పింగ్స్. నీకు తర్వాత ఇది అయిపోయిన తర్వాత నేను పంపిస్తాను. ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత స్వయంగా షర్మిల గారి నోటితో షర్మిల గారి మీద ఎవరి మీద అభియోగాలు మోపారో ఒకసారి మీరు చూడండి. నేను పంపించిన తర్వాత ఈరోజు చాలా ఆవేశంగా ఈరోజు కూర్చొని చంద్రబాబు నాయుడు గారు కూర్చొని అసెంబ్లీలో ఏదో ప్రపంచమంతా అన్యాయం మారిపోతుంది, ఆడోళ్ళను వదిలిపెట్టడం లేదు, ఆడోళ్ళ మాన ప్రాణాలు పోతాండాయి, ఇవన్నీ చెప్పి మాట్లాడుతున్నాడు. ఎస్, ఐ యాక్సెప్ట్. ఇప్పుడు నిజంగా అటువంటి ఉద్దేశం ఎవరు చేసినా కూడా వాళ్ళ మీద శిక్షించాలి, వాళ్ళ మీద కఠినంగా ఉండాలి. కానీ మీరు ఇక్కడ చూస్తే వైనారన్న ఒక సిస్టమేటిక్గా ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టింది ఎవరు? షర్మిల గారు మాట్లాడినటువంటి క్లిప్పింగ్స్ ఒక 6 సంవత్సరాల కిందట ఆయన మాట్లాడినటువంటి క్లిప్పింగ్స్ మీకు పంపిస్తాను నేను. స్వయంగా వచ్చేసి షర్మిల గారికి ఒక సినిమా యాక్టర్కు సంబంధాలు ఉన్నాయని చెప్పేసి తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేసిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చింది ఆమె పోలీస్ స్టేషన్లో. కరెక్ట్. హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో ఆమె కంప్లైంట్ ఇచ్చింది, పబ్లిక్గా ప్రెస్ మీట్ పెట్టింది. ఆ క్లిప్పింగ్స్ అన్ని మీకు పంపిస్తాను నేను. కరెక్ట్.
ఎవరిని ఆ రోజు ఆరోపణ చేసింది? చంద్రబాబు నాయుడు గారిని. అది ఎప్పుడు జరిగింది? టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు. టీడీపీ అధికారం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడే, టీడీపీ అంతకుముందు అధికారంలో ఉండేటప్పుడే 2014 నుంచి 2019 మధ్యలో ఈమె కుటుంబాన్ని కావాలని చెప్పి అప్రతిష్ట పాలు చేసే దానికోసం తెలుగుదేశం ఈ రకంగా ప్రయత్నం చేస్తుందని చెప్పి స్వయంగా ఆయన మాట్లాడేటువంటి మాటలు ఆమె మర్చిపోతా ఉన్నట్టుంది. అప్పుడే కదా స్టార్ట్ అయింది. కాదు, అప్పుడే కదా స్టార్ట్ అయింది. సో ఎవడు దీనికి కారణము? మొట్టమొదట నేను అడిగేది వీళ్ళని ఒకటి, నీకు ధైర్యం ఉంటే మొట్టమొదట ఆ కేసును ఫస్ట్ ఛేదించండి. అప్పుడు ఎవరెవరి మీద షర్మిలా గారు అభియోగాలు మోపారు, వాళ్ళని ఎంతమంది అరెస్ట్ చేశారు, అసలు ఎవరు దీనికి కారకుడు అనేది మీరు ఆ రోజు నుంచి ప్రశ్నిస్తే ఆ రోజు నుంచి మనం మాట్లాడుకుంటే నిజాలు బయటకు వస్తాయి. నా పాయింట్ ఏంటంటే ఆమె టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆమె పైన అలిగేషన్స్ వచ్చాయని మాట్లాడారు. ఆ వీడియో క్లిప్ మీరు ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా చూపించారు, మీరు మాట్లాడుతున్నారు. నా పాయింట్ ఏంటంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో సోషల్ మీడియాలో వైసీపీకి వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెట్టారని 60 ఏళ్ళ 70 ఏళ్ళ ముసలమ్మలకు కూడా సిఐడి నోటీసులు ఇచ్చింది కదా, పోస్ట్ పెట్టారని. షర్మిల గారిపైన ఇటువంటి అలిగేషన్స్ చేశారు, ఇటువంటి ప్రచారం చేశారని ఆమె స్వయంగా చెప్తున్నప్పుడు, ఆమె మీకోసం క్యాంపెయిన్ చేసినప్పుడు, మీరు అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో ఆమె పైన ఇటువంటి పోస్టులు పెట్టినవాడు ఎవడు, ఏంటి ఎంక్వైరీ చేద్దామని ఆలోచన ఎందుకు రాలేదు మీకు? దీని మీద వైనారన్న మీకు స్పష్టంగా అంటే మీకు క్లారిటీ ఉన్నట్లేదు ఈ విషయంలో. ఈరోజు ఈ యొక్క దుష్ప్రచారం అంతా కూడా వర్రా రవీంద్రారెడ్డి అనే అతను చేస్తున్నాడు అన్నట్లు ఆయన తీసుకుని పోయి అరెస్ట్ చేయడము, ఒక ఊర్లో అదే కేసు ఒకటి రాయలసీమలో, ఒకసారి శ్రీకాకుళంలో, ఒకసారి రాయవరంలో రకరకాలుగా చేసుకొని వేధిస్తున్నారు. స్పష్టంగా నేను చెప్తా విత్ ఎవిడెన్సెస్, ఎవడైనా వస్తే కూడా నేను చూపిస్తాను. రవీంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నటువంటి హయాంలోనే ఆయన ఒక పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. రవీంద్రారెడ్డి గేవ్ ఏ పోలీస్ కంప్లైంట్. ఏమని? నా యొక్క ఐడిని తీసుకొని వేరే వాళ్ళు తప్పుడుగా ప్రచారం చేసుకొని నా పేరుతో తప్పుడు పోస్టింగ్లు పెడుతున్నారు, దయచేసి దీన్ని ఛేదించండి అని చెప్పేసి ఆయన ఒక కంప్లైంట్ ఇచ్చినాడు. ఒక ఎఫ్ఐఆర్ వాజ్ రిజిస్టర్డ్. దాన్ని పట్టుకొని అప్పుడున్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ శివారెడ్డి ఎవరు అనుకుంటారు, నాకు స్పష్టంగా ఆ పేర్లు అవన్నీ గుర్తులేదు, కానీ ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరు ఈ దుష్ప్రచారం చేస్తున్నారో ఆ వ్యక్తులను పట్టుకుని వాళ్ళు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత ఆ తర్వాత ఈ వర్రా రవీంద్రారెడ్డి అనే అతను మా పులివెందుల కాన్స్టిట్యున్సీ మా పక్కన మండలం, భారతి గారి పిఏ అంట కదా, భారతి గారి పిఏ కాదు, ఏం కాదు, వాళ్ళ కుటుంబానికి వీర విధేయుడు వీర అభిమాని. ఎవరికి? వైఎస్ఆర్ కుటుంబానికి. భారతి గారు ఈ మధ్య రాజకీయాల్లోకి వచ్చిండొచ్చు. వీళ్ళ కుటుంబము గడిచిన 30-40 సంవత్సరాల నుంచి కూడా రాజశేఖర రెడ్డి కుటుంబానికి వీర విధేయులు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరిన తర్వాత ఇటీవల ఒక 45 days 1-2 months బ్యాక్ ఎప్పుడు నా దగ్గరికి ఈ అబ్బాయి వచ్చినాడు. అన్న, నన్ను పోలీసులు వేధిస్తాంటారు, నా మీద అక్రమంగా వాళ్ళే కూర్చొని వాళ్ళే నా ఐడిని హ్యాక్ చేసి నా ఐడి పేరుతో తప్పు చేయడం కాకుండా ఇట్లా చేస్తూ ఉంది, అయినా కూడా నేను ధైర్యంగా ఎదుర్కొంటాను అని చెప్తూ కళ్ళకి నీళ్లు పెట్టుకున్నాడు ఆ అబ్బాయి. నేనేంది నా విజయం అని అనేంత స్థాయి నాది, షర్మిలమ్మ నేను అంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా పేర్లు కూడా విజయమ్మ, షర్మిలమ్మ. నేను షర్మిలమ్మ నేను అంటానన్నా అనేంత వాళ్ళమ్మ మేము అని. అంటే ఎంత దారుణానికి దిగజారినారంటే వీళ్ళు నిజమైనటువంటి వాళ్ళ అభిమానులకు వీళ్ళే అంటగట్టి, వీళ్ళే వాళ్ళ అకౌంట్లు హ్యాక్ చేసి వీళ్ళ పేరుతో వాళ్ళే తప్పుడు ప్రచారాలు చేసి మళ్ళా దీనికి అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు, భారతమ్మ. అసలు భారతమ్మ ఎక్కడైనా బయటకు వచ్చింది మీరు చూసారా? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఈరోజు కూడా ఆయన సాక్షి పత్రికకు ఆమె యజమానురాలు. ఎంత సింపుల్ అంటే అంత సింపుల్ మనిషి. ఆమె పని ఏదో ఆమె కథ, ఆమె పని లేకుండా ఉంటే ఆమె పిల్లల గురించి ఏమైనా చూసుకుంటుంది. నేను ఇంతవరకు ఎలక్షన్ అప్పుడు మా ఊరికి వచ్చినప్పుడు 2 రోజులు అంత పాటు ప్రచారం తినే తప్పితే ఇంతవరకు మేము కలవలేదు. ఆమె భారతమ్మని ఇంతవరకు నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ నాయకుడు కలిసినాడు అనుకుంటా. కలిసేటువంటి అవకాశం కూడా ఇవ్వదు. ఆమె బతుకు, ఆమె లైఫ్, ఆమె ఆఫీసు, ఆమె సాక్షి అఫైర్స్, లేకుంటే ఆమె బిజినెస్, లేకుంటే ఆమె పిల్లలు, ఆ పని దాటి లేదు. అంటే వీళ్ళకు ఎక్కడికి పోయిందంటే ఇప్పుడు షర్మిలా గారికి జగన్మోహన్ రెడ్డి గారితో కొన్ని విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాలను క్యాష్ చేసుకునే రకంగా తెలుగుదేశం పార్టీ వీళ్ళ కుటుంబాన్ని అంతా బ్యాడ్ చేసి, ఒక పక్క భారతమ్మను బ్యాడ్ చేయడం, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ని బ్యాడ్ చేయడం,
ఏ రకంగా ఇవన్నీ సమంజసం? నా పాయింట్కి ఆన్సర్ రాలా. ఇప్పుడు వర్ర రవీంద్ర రెడ్డి ఎపిసోడ్ నాకు తెలుసు. వర్ర రవీంద్ర రెడ్డి అనే వ్యక్తి కన్ఫెషన్ స్టేట్మెంట్లో నా పేరు కూడా పెట్టారంట. ఆయన ఎవరో నాకు తెలియదు, మీరు మమ్మల్ని కలిసి అని చెప్తున్నారు. అంటే మీకే అర్థమైంటుంది ఇప్పుడు. సో పోలీసులు ఫాల్స్ కేసెస్ లేకపోతే ఏం రాపిస్తారో ఏంటో తెలుసు. ఎల్లజంలో 20 ఏళ్ళ నుంచి ఉన్నాం కదా, వాళ్ళు ఏం కావాలంటే అది రాపించి సంతకాలు పెట్టిస్తారు. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, షర్మిలమ్మ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తన మీద బాలకృష్ణ ఇంటి నుంచి దుష్ప్రచారం జరిగిందని చెప్తే మీరు 5 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆ కేసుని తీసుకుందాం, అది ఏం జరిగింది, ఎందుకు చేశాడు అనేది ఎంక్వైరీ చేద్దాం, ఆలోచన ఎందుకు చేయలేదన్నా? ఇప్పుడు ఆ రోజే కేసు పెట్టారు, హైదరాబాద్లో పెట్టారు కేసు. ఆ రోజే కేసు పెట్టారు, కొంతమంది అరెస్ట్ చేశారు. కానీ వీళ్ళ మాదిరి వేధించి వాళ్ళు కూర్చొని 24 గంటలు ఇదే ఒక ఆయుధము. అదే అడుగుతుందాం, షర్మిల అదే అడుగుతుంది. మీరు నా వీడియో వేశారు సరే, 5 ఏళ్ళు ఎందుకు మీరు వాళ్ళని అరెస్ట్ చేయలేదు అని అడుగుతుందాం. అరే అదే ఆమె కూర్చొని మాట్లాడాలా? ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె ఒక్కసారి దీన్ని ఫాలోఅప్ చేసిందా? అడగలేదు. ఇప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ కొన్ని రోజులు మాత్రమే గుర్తుంటాయి. అయిపోయిన తర్వాత నీ వర్షన్ ఇచ్చిన తర్వాత కొన్ని ఫేడ్ అవుట్ అవుతా వస్తాయి. ఫేడ్ అవుట్ అయిపోయిన తర్వాత నువ్వు నిజంగా సీరియస్ ఉంటే కన్నా నువ్వు కూర్చొని మీ అన్నాన్ని కూర్చొని అడగాల. లేకుంటే ఆ రోజు అధికారంలో ఉండే వాళ్ళు ఏమైంది నా మీద పెట్టేటువంటి కేసు, వాళ్ళు ఎందుకు చేయలేదు నువ్వు మాట్లాడాలా. నువ్వు మాట్లాడినావా? మాట్లాడకుండా ఈ రోజు కూర్చొని ఎందుకు మాట్లాడుతున్నావు అంటే? అండ్ నిజంగా చెప్తున్నా, నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి. ఇప్పుడు నేను ఒకరి గురించి నేను తప్పుగా మాట్లాడాల్సిన అవసరం లేదు, ఇంకేం లేదు. బాగా ఈ గత 2 నెలల్లోనే అనుకుంటా ఈ వర్ర రవీంద్ర రెడ్డి నా ఇంటికి వచ్చినాడు. నా ఇంటికి వచ్చేసి ఇట్లా జరుగుతుందన్నా, మా మీద ఇట్లా వేధింపులు జరుగుతున్నాయి, ఏంటి నోటీస్ ఇస్తాను. తర్వాత అల్టిమేట్గా అరెస్ట్ చేయడం జరిగింది. సో దేని మీద అరెస్ట్ చేస్తాను? ఒక రాజశేఖర రెడ్డికి కుటుంబానికి వీరాభిమానిగా ఉన్నటువంటి ఒక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొని వాళ్ళ మీద ప్రచారం చేశారని చెప్పడము ఎంత దారుణం వైనారన్న? మీరు చెప్పండి. అంటే వీళ్ళ యొక్క దుష్ప్రచారము ఎంత పరాకాష్ఠకు చేరిందంటే, చంద్రబాబు నాయుడు గారిది, వాళ్ళ టీంది, వాళ్ళు చేసుకునేటువంటి, వాళ్ళు వాడేటువంటి మోడస్ ఆఫ్ ఆపరెండా, ఏ రకంగా షర్మిలాను వాడుకుంటున్నారు, ఏ రకంగా పవన్ కళ్యాణ్ వాడుకుంటున్నారు, ఏ రకంగా వీళ్ళు చేసేటువంటి అన్యాయాలకన్నిటికీ ఒక పక్కన ప్రశ్నించకూడదని చెప్పి సోషల్ మీడియాలో ఉన్నటువంటి యాక్టివిస్ట్ అంతా చేస్తున్నారు. ఇదంతా మీరు ఆలోచన. పవన్ కళ్యాణ్ టీడీపీ వాడుకుంటుందని మీరు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ టీడీపీని ప్రశ్నిస్తున్నాడు అని జనం అనుకుంటున్నారు. లేదా ప్రశ్నించడం కదా, మొన్న మహిళలపైన అత్యాచారాలు జరుగుతుంటే డీజీపీ ఏం చేస్తున్నావు, హోంమంత్రి ఏం చేస్తున్నావు అని అడిగాడు. కోర్టు దగ్గరికి ఆయన సినిమాలో డైలాగ్ దానికి ఆ 2 నిమిషాలు దానికి సరిపోతుంది తప్పితే ఇది కాదు పోరాటము. పవన్ కళ్యాణ్ గారు మీరు ఆలోచన చేసుకుని నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో మంచి ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తులు మీరు ఒకరు. మీరు ఈ రకమైనటువంటి చౌకబారు కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నటువంటి దాంట్లో మీరు భాగస్వాములైతే మీ క్రెడిబిలిటీ పోతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి క్రెడిబిలిటీ లేదు. ఆయన ఏం చెప్పినా కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో జనాలు లేరు. కాబట్టి కొత్త వాళ్ళందరినీ ఈరోజు షర్మిల ద్వారా కొంతమంది చేయడము, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ద్వారా కొంతమంది చేయడము. నేను అడుగుతున్న పవన్ కళ్యాణ్ గారిని, అసలు మీరు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఒకవేళ బియ్యం అక్రమ రవాణా జరుగుతూ ఉంది, లేకుంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూటరీ సిస్టంలో ఉన్నటువంటి రైస్ బయటికి పోతా ఉంది, ఎక్కడ దీన్ని అరికట్టాలా? క్షేత్రస్థాయిలో నువ్వు ఉన్నటువంటి తహసీల్దారులందరినీ మీటింగ్ పెట్టుకో. ఆ పౌర సరఫరాల శాఖ నీ అనుచరులకే ఉంది. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు ఈజ్ సివిల్ సప్లైస్ మినిస్టర్, అతని బాధ్యత. నువ్వు కూర్చో, నువ్వు జిల్లాలకు పో, మండలాలకు పో, అసలు ఏం జరుగుతుంది, దీని మీద క్షేత్రస్థాయిలో ఎందుకు పోతున్నాయి ఈ బియ్యం అనేది అక్రమంగా పోవడం లేదు, బెనిఫిషరీకి అందుతున్నాయి అనేటువంటిది నిర్ధారంగా ఎవరిని అడిగినా కూడా ఏ గ్రామాలనికైనా విచారించుకోండి మీరు. బెనిఫిషరీకి చేరుతున్నాయి. బెనిఫిషరీకి చేరిన తర్వాత అతనికి అవసరం లేకుండా ఉంటే అతను అమ్ముకుంటే దాన్ని ఎట్లా కట్టుదిట్టం చేసుకోవాల్సింది నువ్వు కూడా దాని మెకానిజం దాన్ని ఆలోచన చేయగానే ప్రతి ఒక్కదాన్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించడం ఇది ఎంతవరకు కరెక్ట్? మన కూర్చున్నాడు, మన పవన్ కళ్యాణ్ గారు పోయినారు పిడుగురాళ్ళ ఏరియా సరస్వతి పవర్స్లో భూములు అన్నాడు. ఏం చేస్తాడు అసలు? ఏంది నీ ఆలోచన? ఏంది? నువ్వు ఎక్కడికి పోతున్నావు? సరస్వతి పవర్స్ కోసము ఆడ ఒక సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్స్ కొనుక్కున్నాడు. మీరు పోయి విచారించండి. ఆ ల్యాండ్స్ కొనింది ఎప్పుడు 2007, 2006 ఆ టైంలో కొనుక్కున్నారనుకుంటా. దాదాపు 18-17 ఏళ్ళ కిందట. వాలంటరీగా ఎగబడి మంచి రేటు వస్తుందని చెప్పి అన్నటువంటి రైతులు
ఆనందంగా ఇచ్చారు. బహుశా నాకు తెలిసి 3 లక్షల రూపాయల పైన ఆ రోజు ఎకరాకు 3 times పెట్టుకుంటారు. additional గా ఇచ్చారంట అప్పుడు. లక్ష రూపాయలు ఎంతో మార్కెట్ జరుగుతుంటే 3 లక్షల రూపాయలు ఇచ్చి ఆయన భూములు పెట్టుకొని ఒక రకంగా ఎంప్లాయ్మెంట్ ఆడ క్రియేట్ చేయాలా వెనకబడినటువంటి ప్రాంతం. తర్వాత వ్యాపారంగా కూడా బాగానే ఉంటుంది, ఆడ సిమెంట్ ఇండస్ట్రీ పెడితే లైమ్ స్టోన్ అవైలబిలిటీ ఉంటుందని చెప్పేసి ఆయన తీసుకుంటే దాన్ని తీసుకుని పోయి వాగులు ఉన్నాయంటాడు, వంకలు ఉన్నాయంటాడు. మరి ఏం చేశాను వాడి పోయి? ఇది సినిమా కాకుండా ఏంది ఇది? ఏం ప్రూవ్ చేశాను వాడ? ఏముంటుంది చెప్పు? కోడిగుడ్డు మీద ఏ మీకలు ఉంటాయి పీకేదానికి? కోడిగుడ్డు మీద ఏ మీకలు ఉంటాయి పీకేదానికి? అది అనేటువంటి రైతులు స్వచ్ఛందంగా ఆనందంగా అమ్ముకున్నారు. 1,00,000 రూపాయలు ఉన్నటువంటి భూములు మాకు రైతుల గురించి కంప్లైంట్ లేదు ఇప్పటికి కూడా. మా భూములు గుంజుకున్నారో ధర్నాలు అంటే ఇప్పుడు 20 క్రియేట్ చేసుకొని ఈ రోజు పెరిగిండొచ్చు. ఈ రోజు ల్యాండ్ రేట్లు ఇప్పుడు ఒక రోజు రేట్లు రేపు ఉండవు. ఇప్పుడు హైదరాబాద్లో నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు నాకు ఈ జూబ్లీ హిల్స్ ఏరియాలో 1000 రూపాయలకు గజం అంటే ప్రైమ్ లొకాలిటీలో దొరికేది. నాకు గుర్తుండేటువంటి సందర్భంలో కూడా నేను జూబ్లీ హిల్స్లో నేను అంటే ఈరోజు 3 లక్షల రూపాయలు పోతుంది. అంటే ఎన్ని రెట్లు పెరిగింది? 300 రెట్లు పెరిగింది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 25 years. ఈయన భూములు కొన్ని కూడా ఈరోజు 19 ఏళ్ళలో 20 ఏళ్ళు అయిపోయింటాయి. ఈరోజు ఎవడు కూడా ఆ రోజు స్వచ్ఛందంగా అమ్ముకున్నోడు కూడా ఈరోజు కూర్చొని భూమి వస్తే బాగుంటుంది, ఎవడో ఒకటి చేస్తే నాకు మళ్ళీ డబ్బులు వస్తాయి కానీ ఆలోచనతో ఎవడైనా చేయొచ్చేమో. కానీ ఇట్ వాజ్ ఎ వెరీ ఫేర్ ట్రాన్సాక్షన్. అండ్ చెప్పేది నండి, ఎక్కడే కానీ రైతులకు అన్యాయం జరగకూడదు, ఇబ్బంది పడకూడదు, హ్యాపీగా. ఎందుకంటే ఇండస్ట్రీ ఫ్లరిష్ కావాలంటే వాళ్ళు హ్యాపీగా ఇస్తేనే అవుతుందని చెప్పేసి వాళ్ళ దగ్గర భూములు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇంకొక అలిగేషన్ ఏంటంటే ఇండస్ట్రీకి వస్తుంది తీసుకున్నారు, ఇండస్ట్రీ పెట్టలేదు. అయ్యా సొంత డబ్బులు అయ్యేం గవర్నమెంట్ దగ్గర నుంచి సబ్సిడీ కోసం తీసుకుంది కాదు, గవర్నమెంట్ అక్వైర్ చేసి కొనింది కాదు. వీళ్ళ సొంత డబ్బులతో వీళ్ళ ఇండస్ట్రీ పెట్టాలని చెప్పి స్వచ్ఛందంగా కొనుక్కున్నారు. రైతులకు రూపాయి ఉండేది 3 రూపాయలు పెట్టి కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత ఇండస్ట్రీ రన్ కావాలంటే ఈరోజు ఇండస్ట్రీ రన్ కాకుండా ఆయన ప్రాపర్టీస్ని అంతా ఈరోజు సీజ్ చేసేటటువంటి పరిస్థితి. ఎవరు కారణం దీనికి? కేసులు కదా. మీరు పెట్టేటువంటి కేసుల ద్వారా ఈడీ ఇచ్చినటువంటి అటాచ్మెంట్ వల్ల ఆడ ఏమి కట్టకుండా ఆ ప్రాపర్టీస్ అంతా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ యొక్క అటాచ్మెంట్లో ఉన్నాయి కాబట్టి ఏం చేయకుండా ఈరోజు ఇండస్ట్రీ రాలే. ఎవరు దీనికి పాపం? వాళ్ళని అడగండి. పవన్ కళ్యాణ్ గారు, నువ్వు పోయి చంద్రబాబు నాయుడు గారిని లేకుంటే సోనియా గాంధీని ఎందుకమ్మా ఇట్లా తప్పుడు కేసులు పెట్టుకొని ఇప్పుడు ఆయన అంతా వేధించినారు? ఈరోజు ఆ ఇండస్ట్రీ ఆగిపోయింది, ఈ యొక్క ల్యాండ్స్ని తీసుకొని వెనక్కు ఇచ్చేయండి, వాళ్ళు ఆ ఇండస్ట్రీ పెడితే అక్కడటువంటి ప్రాంతానికంతా మేలు జరుగుతుందని అడగాల్సింది పోయి నువ్వు కూర్చొని ఏదో అన్యాయం చేసి మరి ఏం చేస్తావు? కాదు, నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్. నేను ఒకటి అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు, నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోయినావు, ఏం చేస్తావు? సరస్వతి పవర్కి సంబంధించినటువంటి ల్యాండ్స్ లో ఏముంది ఎంక్వైరీలో? మీ తహసీల్దార్ క్లియర్ గా చెప్తాను. ఇక్కడ ఎక్కడే కానీ ఒక 2-3 ఎకరాలు కూడా ఇక్కడ 1000 ఎకరాలు ఎంతో వాళ్ళు కొనుక్కుంటే ఈడేదో 1 ఎకరాలో 2 ఎకరాల మధ్యలో ఎక్కడైనా డీకేటీ ఉందని చెప్తున్నాడు తప్పితే ఎక్కడైనా అక్రమంగా తీసుకున్నట్టు ఉందా? సో ఇవన్నీ కూడా డోంట్ బి ఎ పార్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడుస్ విషియస్ గేమ్స్. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే షర్మిలమ్మ తర్వాత ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తారో వాళ్ళకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ వాళ్ళే పోగొట్టుకుంటారు. ఓన్లీ థింగ్ ఈస్ ఇక్కడ ఏం పోదు, నువ్వు అబద్ధాలు చెప్పినంత మాత్రం. ఇప్పుడు ఒకటే భయ అన్నారన్న, ఒక అబద్ధం చెప్పి కొంతమందిని కొన్నిసార్లు నువ్వు మోసగిచ్చేమో కానీ అన్ని సందర్భాల్లో అబద్ధం చెప్పి అందరినీ మోసం చేయాలనుకుంటే సాధ్యం కాదు. చంద్రబాబు నాయుడు గారితో చాలా దగ్గరగా చాలా సుదీర్ఘకాలం క్రియాశీలంగా పనిచేసిన వ్యక్తులు మీరు. చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి మోడస్ ఆపరెండా ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారు చేస్తారు రాను ఆయనలో ఉన్నటువంటి క్వాలిటీ ఏదైతే మంచితనం నుంచి ఇట్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ బ్యాడ్ టు వర్స్ట్. ఇప్పుడు ఇంతకుముందు ఇంత ఎక్కువగా ఉండేది కాదు, కానీ రాను ఇప్పుడు చూస్తూ ఉంటే వీళ్ళ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు ప్రధానంగా నేను అనుకోవడం ఈ ఎన్నికల గెలవడానికి చంద్రబాబు నాయుడు గారు ఎంచుకున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ప్రత్యేకమైనటువంటి అభిమానాలు వీకర్ సెక్షన్స్ చూస్తూ ఉంది. ఎందుకంటే సంక్షేమ పథకాల అమలు చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. సో నేను ఎన్నికల్లో గెలవాలంటే ఈయన కంటే బెటర్గా నేను సంక్షేమం చేస్తామని చెప్పి మనము హామీలు ఇవ్వాల్సిందే అని చెప్పేసి అనేక సందర్భాల్లో హామీలు ఇచ్చుకుంటూ పోయినాడు. ఈయన 1 రూపాయి ఇస్తా ఉంటే దాన్ని 2 రూపాయలు ఇస్తా అని చెప్పాడు. మీరు చూసారండి స్కీమ్లు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చెప్తున్నాడు. నీకు 15,000, నీకు 18,000, నీకు 36,000, నీకు 48,000, ఇవన్నీ మనం చూస్తున్నాం. రైతులు నీకు 20,000. ఈ హామీలన్నీ ఇచ్చిన తర్వాత ఈ హామీలను అమలు చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. నీవు అధికారంలోకి వచ్చినావు, దాన్ని పక్కదావ పెట్టించేదానికి అది ఆచరణ సాధ్యం కాదు కాబట్టి, నీకు ఆ ఉద్దేశం లేదు కాబట్టి రోజు కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారి మీద
చెప్పింది ఏది దొరికితే అది అబద్ధం. ఒకరోజు కూర్చుంటావు తిరుపతి లడ్డులో కల్తీ జరిగిందంటావు. అసలు నేను చెప్పేది కాదు, మీరు ఏ రకంగా దిగజారినా నేను చెప్తాను. ఎంతకు దిగజారినాడంటే ఉదాహరణ నేను చెప్తున్నాను. తిరుపతి లడ్డులో దాన్ని నెయ్యి బదులు ఏదైనా కల్తీ చేయాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుందా? నంబర్ మీరు చెప్పండి. ఇప్పుడు మీరు అవసరం ఉంటుందా? దానివల్ల ఏమైనా బెనిఫిట్ ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుందా? నంబర్ 1. నంబర్ 2, విజయవాడలో ఫ్లడ్స్ వచ్చినాయి. ఫ్లడ్స్ వస్తే కూర్చొని ఏమని ఆరోపణ చేస్తాడు, జగన్మోహన్ రెడ్డి కావాలని చెప్పి కొన్ని పడవలు తీసుకొని ఆ బ్యారేజ్ ఓపెన్ చేయకుండా అడ్డం పెట్టాలి. ఎక్కడికి పోతున్నావు చంద్రబాబు నాయుడు గారు? ఏంది అసలు నీ ఆలోచన ఏంది, నీ కథ ఏంది? సో మీరు రోజుకొక అలిగేషన్. యాజ్ ఫర్ యూ బ్యాడ్ టు వర్స్ట్ చంద్రబాబు నాయుడు గారు మారటానికి రీజన్ ఏంటి? రీజన్ ఒకటి, ఆయన చేసినటువంటి అబద్ధాలు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంటే 100 రూపాయలు చంద్రబాబు నాయుడు గారులో ఉన్నటువంటి పరివర్తన నేను గమనించింది. లోకేష్ గారు పార్టీలోకి వచ్చినప్పటి నుంచి మరి బ్యాడ్గా, మరి దారుణంగా జరుగుతూ ఉన్నాయి. మరి సహజంగా కూడా ఈయన కొన్ని బ్యాడ్గా ఉన్నాయి, కానీ కొన్ని మంచి గుణాలు కూడా ఉన్నాయి. కానీ రాను ఆ మంచి గుణాలు ఏమేమి ఉన్నాయో అవి పూర్తిగా పక్కన పెట్టేసి ఓన్లీ దీనికోసమే ఉపయోగిస్తున్నారు. ఎక్కడైనా రాజకీయాల్లో తండ్రి నుంచి కొడుకు నేర్చుకుంటాడు తప్ప కొడుకు నుంచి తండ్రి నేర్చుకోవడానికి ఉంటుందా? కొడుకు నుంచి తండ్రి చెడిపోవడానికి అంటే మీరు దీని గురించి ఎవరిని అడాల్సిన అవసరం లేదు. 2019 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి మన చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో విభేదించి నరేంద్ర మోడీని బండబూతులు తిట్టుకుంటా, ఇతనికి కుటుంబం అంటే తెలియదు, సంబంధాలంటే తెలియదు, ఇవి తెలియదు, అది తెలియదు అని చెప్పేసి ఆ రోజు రోడ్డు మీద పోయినాడు. అప్పుడు ఎన్నికల ప్రచారంలో అనుకుంటాను నేను ఆ సీన్ క్లిప్పింగ్ ఒకసారి మీకు కూడా పెడతాను, మీరు వాడండి. చంద్రబాబు నాయుడుకు సన్ స్ట్రోక్ హో గయా అని అన్నాడు. నేను చూసా, నేను ఆ క్లిప్పింగ్ మీకు పంపిస్తాను. సన్ స్ట్రోక్ అంటే SUN సన్ కాదు, SON సన్ అన్నాడు. ఈ భారతదేశానికి 15 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ యొక్క అభియోగం చేస్తాడంటే నీకు ఏ స్కేల్లో ఉందో మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఒక ఆర్డినరీ వ్యక్తి మాట్లాడింది కాదు ఇది. నీకు ఐ విల్ సెండ్ యూ దట్ క్లిప్పింగ్. మీకు ఎక్కడనో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రచారానికి వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారు స్వయంగా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడింది. ఆ తర్వాత మీరు చంద్రబాబు నాయుడు గారి ఈ ఊసరవెల్లి రాజకీయాలు, ఆయన స్వార్థ రాజకీయాలు కూడా మీరు చూసినట్టయితే 2019లో ఎలక్షన్స్ ముందు పోయి కూర్చొని నరేంద్ర మోడీతో విభేదించినాడు, బీజేపీతో నుంచి పక్కకు వచ్చినాడు. ఓకే, నీకు ధైర్యం ఉంటే, నువ్వు ఒక స్వచ్ఛమైనటువంటి రాజకీయ నాయకునికి నిజంగా నీకు ఒక నీతి నిజాయితీ ఉంటే నీ పోరాటం కంటిన్యూ చేయాలా. 2019లో ఏ రోజైతే నువ్వు ఎన్నికలు పోయినావో టోటల్ సరెండర్ టు నరేంద్ర మోడీ ఏం చెప్తే నీకు అడగాల్సిన అవసరం కూడా నీ యొక్క ఎంపీలంతా కూర్చొని ఆయనకు మద్దతు ఇవ్వడం. కాదు, ఇంత దారుణం ఉంటుంది రాజకీయాల్లో, ఇంత దిగుజాడుతనం అవసరం ఆ రాజకీయాల్లో. నేను వన్ ఆఫ్ ది రీజన్ పార్టీ వదిలిపెట్టడానికి కూడా కారణం 2019లో నువ్వు ఎందుకు విభేదించినావు నరేంద్ర మోడీని? విభేదించినావు సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మేము పార్టీ నీతో పాటు ఉన్నాం, నువ్వు చెప్పింది నమ్మినావు, నువ్వు ఏదో నల్ల డ్రెస్సులు వేసుకోమని చెప్పినావు, ప్రతి జిల్లాలో కూర్చొని ఒక మీటింగ్ పెట్టినావు, ఆంధ్ర రాష్ట్ర నవనిర్మాణ దీక్ష కాదని చెప్పింది, ఏదో ద్రోహం జరుగుతుంది, ద్రోహ దీక్ష ఏదో అని చెప్పినావు, కేంద్ర ప్రభుత్వం చాలా సౌటి తల్లి ప్రేమ చూపిస్తుంది, అన్యాయం చేసింది ఈ రాష్ట్రానికి అని చెప్పిన వ్యక్తివి నీ పోరాటం కనీసం ఒక్క నెలన్నా కొనసాగించినావా? ఎలక్షన్ అయిపోయిన తర్వాత నువ్వు రిజెక్ట్ చేసిన తర్వాత నువ్వు సాష్టాంగం పడిపోవడమేనా? నువ్వు సరెండర్ కావడమేనా? సో దట్ ఈస్ వేర్ ది లీడర్షిప్ లైస్. ఒక లీడర్ అనేవాడు ఒక సిద్ధాంతాన్ని నమ్మితే నువ్వు ఎంత బలంగా నమ్ముతావు, నీ పోరాటం ఎంత బాగా చేస్తావు అనేది ఇదే ఉదాహరణ. అదే జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీతో ఛాలెంజ్ చేసి బయటకు వచ్చినాడు. సోనియా గాంధీతో ఛాలెంజ్ చేసి బయటకు వచ్చిన తర్వాత వెంటనే అతను ఆయన తల్లి ఎవరైతే ఎమ్మెల్యే ఎంపీకి ఉన్నారో రిజైన్ చేశారు, పార్టీకి రిజైన్ చేసినారు, వాళ్ళకు ఉన్నటువంటి పదవులు ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవులు రిజైన్ చేశారు. అంతకంటే బెటర్ మ్యాండేట్తో అంతకుముందు జగన్మోహన్ రెడ్డి లక్ష ఓట్ల మెజారిటీతో గెలిస్తే బై ఎలక్షన్లో ఆయన కంటెస్ట్ చేసుకొని వాళ్ళు రిజైన్ చేసుకొని ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసి స్వయంగా పార్టీ వైఎస్ఆర్ పార్టీని పెట్టి ఆ సిమ్ల మీద కంటెస్ట్ చేసినప్పుడు 5 లక్షల పైన మెజారిటీతో గెలిచారు.
పులివెందుల్లో కూడా విజయమ్మ 1,00,000 చిల్లర మెజార్టీతో గెలిచింది. వివేకానంద రెడ్డి పోటీ చేసిన రోజు 1,00,000 చిల్లర మెజార్టీతో గెలిచింది. దట్ ఈస్ ఎ లీడర్. ఇప్పుడు లీడర్ కొన్ని లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలు ఎట్లుంటుందంటే జగన్మోహన్ రెడ్డి ఒక ఫైటింగ్ స్పిరిట్ ఉండి ఎంత వాడినైనా లెక్క చేయకుండా, అప్పుడు చాలా మంది చెప్పింటారు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి, అయ్యా నువ్వు సోనియా గాంధీతో పెట్టుకుంటాడో, సోనియా గాంధీ అనుకుంటే ఏమైనా కూడా చేయగలుగుతుంది, దేశంలో అత్యంత పవర్ఫుల్ వ్యక్తి, పవర్ఫుల్ పోస్ట్లో ఉంది ఆమె, అంత పెట్టుకోవద్దు లేకుండా ఉంటే ఎస్ నేను ఇబ్బంది లేదు ఏమైనా కానీ అని చెప్పి 16 నెలలు జైల్లో ఉన్నాడు. 16 నెలలు జైల్లో ఉన్నాడు. నీ పరిస్థితి ఏంది? నీ పరిస్థితి ఏంది అంటున్నా. రాజకీయాల్లో అలా కాదు కదా సార్, రాజకీయం లాగే చేయాలి కదా. అవును, అంటే దిగజారాలనా రాజకీయాల్లో ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను వైఎన్ఆర్ గారు, రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి. అవతల వాడు చేసి నీ ప్రత్యర్థి చేసేటువంటి తప్పులు ఏమైనా ఉంటే ఎత్తి చూపాల. దానికంటే ఇంకొక అడుగు ఎక్కువగా ఆలోచన చేసుకుని దాన్ని డామినేట్ చేసేటువంటి పరిస్థితున్నారు. కానీ తప్పుడు ప్రచారం మీకు దిగజారుడుతనం అనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు గారికి ఎత్తు పై ఎత్తు కావచ్చు, అది ప్రజలు నిర్ణయిస్తారు. నేను చెప్తున్నా కదా, కాదు డెఫినెట్ గా నేను చెప్పే వాదనను వాళ్ళు ఏకీభవించాల్సిన ఉంటుంది. యూ విల్ సీ నీకు కాలమే చెప్తుంది. ఇప్పుడు ఈయన చేసేటువంటి పద్ధతులు అందరూ గమనిస్తుంటారు. నువ్వు చేయాల్సినటువంటి ఈరోజు నీకున్నటువంటి పరిస్థితి ఏంది? నువ్వు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం. నువ్వు ఇచ్చేటువంటి హామీలు అమలు చేయకుండా ప్రతిరోజు కూర్చొని ఏదో ఒక అబద్ధ ప్రచారంలో నిజమన్నా ఉంటే ఏమన్నా అనుకోవచ్చు. లేని సమస్య నువ్వే ఒక నేరేటివ్ బిల్డ్ చేస్తావు, నువ్వే నీ యొక్క పత్రికలకు నువ్వే అందిస్తావు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎట్లుందంటే అక్కడటువంటి పత్రికలు, ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ అక్కడటువంటి పత్రికలంతా కూడా దే ఆర్ 1/1 పార్టీ. ఒక పార్టీకి ఒక జనాలకు క్లారిటీ ఉంది. అండ్ మెజారిటీ ఆఫ్ ది ఛానల్స్, TV5 తీసుకో, మహా న్యూస్ తీసుకో, లేకుంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తీసుకో, ఈటీవీ తీసుకో, ఏమైనా కానీ వీళ్ళ చేతిలో వీళ్ళ గుప్పిట్లో ఉన్నాయి. వీళ్ళు ఎట్లా చెప్తే అట్లా ప్రచారం చేయడం. వీళ్ళు ప్రచారం చేసుకునేదానికి వీళ్ళే ఒక నేరేటివ్ బిల్డప్ చేస్తారు. ఒకరోజు కూర్చుంటాడు, తిరుపతి లడ్డు అంటాడు, మతం యొక్క సెంటిమెంట్స్ని రైజ్ చేసేదానికి ప్రయత్నం చేస్తాడు. ఎంత దారుణం ఇది! ఒక సెక్యులర్ కంట్రీలో హిందువులకంతా అన్యాయం జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి ద్వారా. జగన్మోహన్ రెడ్డి వేరే మతం కాబట్టి రకంగా జరుగుతాన్ని ప్రచారం చేయడం క్షమించరాని నేరం. నేను చెప్తున్నా కాదు, తప్పకుండా 100కి 100 ఆయన్నే చూసుకుంటాడు. ఎందుకంటే నేను గడిచిన 5 ఎన్నికల్లో వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడినా. నేను ఏ రోజు కూడా వాళ్ళు వేరే మతంలో ఇంటర్ఫీర్ అవుతుంది అనేటువంటి అలిగేషన్ నేను ఎప్పుడైనా చేశానా? లేదు. పులివెందుల తాలూకాలో కానీ, పులివెందుల నియోజకవర్గంలో కానీ, కడప జిల్లాలో కానీ వాళ్ళు ప్రత్యక్షంగా ఉన్నటువంటి వాళ్ళని ఎవరైనా అలా ఆలోచన చేయండి. వాళ్ళ బిలీఫ్ వాళ్ళకు ఉండొచ్చు, వాళ్ళ నమ్మకం వాళ్ళకు ఉంటుంది. వితిన్ 4 walls వాళ్ళు ఏ దేవుని నమ్ముతారో వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు, బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఏ మతమైనా ఏ కులమైనా వాళ్ళకు ప్రజలంటే పేలి చేయాలనేటువంటి ఆలోచనలు. నాకు తెలిసి పులివెందుల ప్రాంతంలో అత్యధికంగా ఏ గుళ్ళు అయితే కావాలన్నా ఆ గుళ్ళకన్నిటికీ ఎంత కావాలంటే అంత గవర్నమెంట్ ఫండ్స్ ఇచ్చారు, CGF ఫండ్స్. మా ఊరు పక్కనే గండి అని ఉంది. మీరు కూడా ఒకసారి వేంపల్లికి వచ్చి చూసింటారు. దాదాపు 7-8 కోట్ల రూపాయలు ఒక గుడి కట్టేదానికి CGF ఫండ్స్ చేశారు. పులివెందుల్లో కృష్ణాలయం ఉంది. ఈ ఊర్లో ఆ తర్వాత మొయిల చెరువు దగ్గర మోపూర్ దేవాలయాలు ఉన్నాయి. ఏ దేవాలయమైనా తీసుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అధికారం ఉండేటప్పుడు వాటికి డెవలప్మెంట్ చేస్తారా, లేకుంటే వాళ్ళు ఏమైనా తీసుకొని ఏమన్నా వాళ్ళకి కిడి చేస్తారా? ఏ రోజైనా ఎప్పుడైనా ఈ మతం కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కానీ ఆయన కుటుంబం కానీ ఈ యొక్క మత విద్వేషంతో ఎప్పుడైనా ప్రవర్తించారా? సో వాళ్ళకి మతాన్ని అంటగట్టాలని ప్రయత్నం చేయడము నీ దౌర్భాగ్యం కాదా? సో అంటే నువ్వు చేయి, యు డూ ఏ పొలిటికల్ ఫైట్. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా అన్యాయం చేశాడు, లేకుంటే అక్రమాలు చేశాడు, తప్పులు చేశాడు, ఎండగట్టేదానికి ప్రయత్నం చేయి. కానీ మతాన్ని వాడుకోవడం ఏంది, కులాలు ప్రచారాలు కావచ్చు, మీరు చెప్తున్న ప్రకారం సరస్వతి భూములు, లడ్డూను, ఇంకా అన్ని తప్పుడు ప్రచారాలు కావచ్చు, లేకపోతే ఫ్యాబ్రికేటెడ్ క్యాంపెయిన్స్ కావచ్చు. కానీ అమెరికా కోర్టు ఆదాని వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే కీలక లంచాలు ఇచ్చారు అని కన్ఫర్మ్ చేయడం అనేది మీకు మచ్చ కాదా? ఆన్సర్ చేయాల్సింది కదా? మీరు క్లియర్గా ఫాలో అప్ అవుతున్నారన్నా? మీరు ఆ ఇష్యూలో క్లియర్గా అమెరికా కోర్టులో ఎక్కడైనా ఏదైనా ఇచ్చితే ఒక అలిగేషన్స్ ఎవడో కూర్చొని అమెరికాలో ఉన్నటువంటి సమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు ఒక
వాదన తీసుకొని వచ్చారు. ఏదని అదానీ వాళ్ళు అక్రమాలు పాల్పడ్డారు, వాళ్ళు ఏదో బ్రైబరీ ఇచ్చారు, ఎవరో ఒక వ్యక్తి దగ్గర నుంచి ఒక ఫోన్ తీసుకుంటే ఆ ఫోన్లో డీటెయిల్స్, అంతేనా అభియోగము? ఎవరో వ్యక్తి ఎవడైనా కానీలే, అదానీ కొడుకు దగ్గర ఫోన్, వాళ్ళ కొడుకు దగ్గర ఏదో ఉందని చెప్పేసి వాళ్ళ అభియోగం. నేను ఒక్కటే కూడా అడుగుతున్నాను, ఈరోజు అమెరికాకు భారతదేశానికి ఉన్నటువంటి నేరస్తుల అప్పగింతన, నేరస్తులు అప్పగింతరు కాదు, ఉండేటువంటి రిలేషన్షిప్ ఏ రకంగా ఉందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎప్పుడైతే భారతదేశంలో ఒక సమర్థవంతమైన నాయకుడు ఉంటాడో, ఈ నాయకుని డిఫేమ్ చేసేదానికి రకరకాల వాళ్ళు అభియోగాలు మోపుతూ అంటారు. దాంట్లో భాగంగానే ఈ పైన ఉన్నటువంటి నాయకులు ఉన్నారు, ఆ కుట్ర భాగంగానే జరిగింది. నేను అడుగుతా ఉండా, అన్యాయం జరిగిందంటున్నావు, అవినీతి జరిగిందంటున్నావు. అవినీతి జరిగితే నీకు ఒక వస్తువు తక్కువ ధరకు కొని దానివల్ల కమిషన్ వస్తుందంటే అర్థం ఉంది. నీకు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఇంతవరకు ₹2.49 కంటే తక్కువ ధరకు ఏ రాష్ట్రమైనా ఎవరితోనో ఒప్పందం చేసుకుందా? లేదు, ఎక్కడా లేదు. ప్రతి ఒక్క స్టేట్లో కూడా దిస్ ఈస్ ద లీస్ట్ ప్రైస్. జగన్మోహన్ రెడ్డి గారు కొనుగోలు చేసినటువంటి రాజస్థాన్, గుజరాత్ కొనుగోలు ఎక్కడ కొనుగోలు చేయలేదు. నాకు చూపించమని చెప్పి ఎక్కడ కొనుగోలు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారే చెప్తున్నారు. తర్వాత టైంలో మా నాయకుడు ఇప్పుడు చెప్పలేదే. అండ్ ఈ కాలంలో జరిగినటువంటి మరీ 2 పర్చేస్లు ఏంటంటే, తమిళనాడు వాళ్ళు కొనుక్కున్నారు ఇదే కాలంలో అనుకుంటా, ఒక నెల అట్లో ఇట్లో, జూన్, జూలై, ఆగస్టు. తమిళనాడు వాళ్ళు కొంచెం పవర్ కొనుక్కున్నారు, ఒరిస్సా వాళ్ళు కూడా కొంచెం పవర్ కొనుక్కున్నారు. వాళ్ళు కొనింది ఎంతకన్నా ₹2.61. అంటే 12 పైసలు సేవింగ్ వచ్చింది ఒక యూనిట్ పైన. వాళ్ళకంటే తక్కువ ధర కొన్నాడా? మీరు ఎవరైనా కూర్చొని తమిళనాడులో అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నారా? తమిళనాడులో ఒకవేళ ఇక్కడికంటే ప్రైస్ ఎక్కువ ఇచ్చినంటే ఆడినటువంటి వాళ్ళు నువ్వు అభియోగం మోపాలి కదా అక్కడటువంటి లీడర్ల మీద. అండ్ ఒరిస్సాలో ఉన్నటువంటిది నవీన్ పట్నాయక్ గారికి ఎంత ఇమేజ్ ఉందో మీకు తెలుసు. మరి నవీన్ పట్నాయక్ గారు ఆ రోజు ₹2.61 కొంటే, ఈయన ₹2.49 కొంటే, ఇది రాష్ట్రానికి మేలు చేసిందా కీడు చేసిందా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఆ తర్వాత నెంబర్ 1, ఈ యొక్క పవర్ పర్చేస్ డీల్స్లో, ఈ పీపీఏల్లో ఎక్కడైనా కూడా థర్డ్ పార్టీ అనేది ఉందా? ఇట్ ఈస్ బిట్వీన్ 2 గవర్నమెంట్స్. ఇప్పుడు సెకీ ఈజ్ అ సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక సంస్థ, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెకీ. సో వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏంటంటే సోలార్ పవర్ను పెంచుకుంటూ పోవడం, దాన్ని కూర్చొని తక్కువ ధరకు అమ్మడం. దాంట్లో భాగంగానే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పవర్ కావాల్సినటువంటి అవసరంలో సెకీతో ఒప్పందం చేసుకున్నారు. సెకీ వాళ్ళే లెటర్ వేస్తారు, ఏమని? మేము ఆత్మనిర్భరన్ స్కీమ్ కింద కొన్ని వేవర్స్ ఇస్తున్నాము. ఈరోజు మామూలుగా ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ అంటే ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రంలో ఆ గ్రిడ్లు అవన్నీ వాడుకోవాలంటే ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అనేది పడతాయి. అది దాదాపు నేను కూడా నాకు పూర్తిగా ఇటీవల నేను ఈ విషయాలన్నీ జరిగినప్పుడు కనుక్కున్నప్పుడు ఏంటంటే ₹1.98 ₹2 దగ్గర ₹2 ప్రతి ఒక్క యూనిట్కు ట్రాన్స్మిషన్ ఛార్జెస్ పడతాయి. ఈ ఆత్మనిర్భర్ అనేది స్కీమ్ ఏంటంటే ఈ దేశంలో స్వయం ఉత్పత్తి చేయాలా, సో మనం ఇండియా సెల్ఫ్ ఎఫిషియెంట్గా కావాలా. ఈ యొక్క ఇండియాలో భారతదేశంలో చేసేటువంటి ప్యానల్సే ఇప్పుడు వరకు ఏం చేస్తారంటే సోలార్ ప్యానల్స్ ఇవన్నీ కూడా మనం ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం. ఇంపోర్ట్ చేయకుండా ఈ దేశంలోనే పెంచేటట్టు చేయడము. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ యొక్క విద్యుత్ అంతా కూడా రాను గ్లోబల్ వార్మింగ్ పరిస్థితి, ఈ యొక్క పర్యావరణ రక్షణ, వీటి కార్యక్రమం ఏమవుతుందంటే కన్నా ఈ యొక్క ఎమిషన్ ఆఫ్ ఈ యొక్క డీజిల్ని కాల్చేయడము, బొగ్గును కాల్చేయడం వల్ల పర్యావరణం అంతా కూడా కాలుష్యం అయిపోతూ ఉంది. గ్రీన్ ఎనర్జీని మనం ప్రొడ్యూస్ చేయాలా. సో గ్రీన్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసేదానికి ఎవరైనా ముందరికి వస్తే ఇనిషియల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ ధరతో కూడా కొనుగోలు చేసేటువంటి సందర్భాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, మరి అప్పుడు ఎంతో విద్యుత్ ఎన్నో పీపీఎల్ జరిగాయి, ఎన్నో పవర్ పర్చేస్ అగ్రిమెంట్ జరిగాయి. 14-19 మధ్య కూడా జరిగాయి కదా. ఏ రేట్తో చేశాడు ఆయన? యావరేజ్ 461 కాదండి, నాకు బాగా గుర్తుంది, ₹9 కూడా కొనుక్కున్నారు. అంటే పీక్ టైంలో కొంచెం ₹18, ₹20 కొన్నారు. పీక్ టైం కాదు,
పవర్ పర్చేస్ అగ్రిమెంట్లు ఏది ఈ విండ్ ఎనర్జీ, ఆ తర్వాత ఈ సోలార్ ఎనర్జీని ఎంకరేజ్ చేసే దానికోసం ఆ రోజు ఉన్నటువంటి పీపీఏలు ₹9 ఉన్నాయి, ₹6 ఉన్నాయి. నాకు తెలిసి నా రిలేటివ్సే ₹6 సప్లై చేశారు. ఫస్ట్లో ఇంకా ఎక్కువ ఉండేది, రానా తగ్గుతా వచ్చిన ₹6 చంద్రబాబు నాయుడు గారి హయాంలో ₹6 చేశారు. మరి ఈరోజు ₹2.49 ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఓకే సార్, మీరు ఇదంతా ఓకే, అందరికంటే తక్కువ కొన్నారు ఓకే, తమిళనాడు కంటే తక్కువ కొన్నారు ఓకే, మేము కొన్నది ఆదాని దగ్గర కాదు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఓకే. బట్ మరి అమెరికా వాడు మీకేదో ఈ రాష్ట్రంలో ఒక అధికారికి లంచం ఇచ్చారు, కాదు ప్రూవ్ చేయనండి చెప్పేది. నువ్వు వాళ్ళు ఒక అభియోగం మోపినంత మాత్రాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు 116 అభియోగాలు మోపుతాడు, ఒకటన్నా ప్రూవ్ చేస్తాడా? రాష్ట్రంలో అయితేనేమో చంద్రబాబు నాయుడు గారు స్పాన్సర్ చేసి చంద్రబాబు నాయుడు గారు చేయించారు. అవును, బట్ అమెరికా తోటి ఎవరు చేయించారంటనా? అమెరికాలో ఎవరు చేస్తారో మళ్ళీ వాళ్ళే చెప్పాలి. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో దేని కూర్చొని మాట్లాడుతాండ్రు, ఒక సెల్ ఫోన్లో ఒక మెసేజ్ ఉందని చెప్పే తప్పితే ఈయనకు ఇప్పుడు నేనున్నాను వైనారన్న, నేను నీకు డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎప్పుడు వస్తుంది? నాకు ఏదైనా బెనిఫిట్ చేస్తే మరి ఏం బెనిఫిట్ ఎవరికి జరిగింది? నాకు క్లియర్గా చెప్పాలి కదా. ఒకవేళ బెనిఫిట్ ఏం జరిగింది, ఒక టెక్స్ట్ మెసేజ్ చూసుకొని నేను ఇచ్చినానని చెప్తే, నేను ఈరోజు నా సెల్ ఫోన్లో కూర్చొని నేను నరేంద్ర మోడీకి కొన్ని కోట్లు ఇచ్చినా అని చెప్తా. డస్ ఇట్ హ్యావ్ ఎనీ వాల్యూ? దీనికి ఏమైనా నిబద్ధత ఉందా? దీనికి ఏమైనా వాల్యూ ఉందా దానికి? అలా కాదుగా, నరేంద్ర మోడీ మీకు ఏదో చేసినట్టు కూడా కనపడితే అప్పుడు మీరు ఏమైనా ఇచ్చారని చెప్పినప్పుడు దానికి గ్రావిటీ ఉంటుంది. ఇక్కడ ఆదానికి పవర్ అగ్రిమెంట్ జరిగింది కాబట్టి ఆదాని దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాడు అనేది పాయింట్ కదా. ఆదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడే కానీ లింక్ లేనప్పుడు ఆదానికి నీకు వాళ్ళ ఇప్పుడు సెకి దగ్గర నుంచి అగ్రిమెంట్ చేసుకున్నారా, లేకుండా ఉంటే అదాని దగ్గర నుంచి అగ్రిమెంట్ చేసుకున్నారా? క్లారిటీ నాకు చెప్పండి. మీరు ఎవరి దగ్గర చేసుకున్నారు అగ్రిమెంట్? సెకి ఎవరికి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్? అండ్ సెకి ఇంతవరకు అమ్మినటువంటి పవర్ పర్చేస్ అగ్రిమెంట్ లో ఇంతకంటే తక్కువ ఎవరికైనా ఇచ్చిందా? ₹2.49 కంటే తక్కువ ఇచ్చిందా? ఈ ₹2.49 పాటు మళ్ళీ ఇంకొక అడిషనల్ బెనిఫిట్ కూడా ఇచ్చారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు తగ్గించారు, అంతర్రాష్ట్ర ట్రాన్స్మిషన్ అంతా కూడా వేవర్ ఇచ్చినారు. ఎందుకు? ఇట్ ఈస్ ది ప్రియారిటీ ఆఫ్ ది నేషన్. ఈరోజు గ్రీన్ ఎనర్జీని మనము డెవలప్ చేయాలా, దాన్ని ఇంప్రూవ్ చేయాలా, ఈ దేశాన్ని ఈ ప్రపంచాన్ని అంతా కూడా ఈ కాలుష్యం నుంచి నివారించాలా. ఈ కాలుష్య రహితమైనటువంటి ఎనర్జీ రావాలంటే సోలార్ కానీ, లేకుండా విండ్ ఎనర్జీ కానీ, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీస్ అంతా కూడా మనం ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు చేసేటువంటి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది డెవలప్మెంట్. మరి కేంద్ర ప్రభుత్వం ఎవరు మాట్లాడరు ఎందుకు? మేమే లెటర్ రాసాం, మేము లెటర్ రాసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చెప్పినారు. అది నాకు తెలియదు, వాళ్ళు ఎందుకు చెప్పడం లేదు నాకు తెలియదు. మరి ఈ రోజు స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు మన పత్రికా విలేకరుల సమావేశం పెట్టి చూపించాడు కదా, ఆన్ రికార్డ్ హి హస్ షోన్ ఎవ్రీథింగ్ కదా. సెకినే లెటర్ రాసింది కదా, అయ్యా మా దగ్గర నుంచి పవర్ కొనుక్కోండి, మా దగ్గర ఈ ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పి చేశారు కదా. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం కూడా ఏంటంటే, ఈరోజు ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల్లో రైతులకు ఇచ్చేటువంటి ఫ్రీ ఎనర్జీ వాళ్ళ తండ్రి గారు ఉన్నప్పటి నుంచి కూడా రైతులకు ఫ్రీగా ఇస్తున్నారు. ఈ ఎనర్జీ అంతా కూడా ఈ రైతులకు ఇచ్చేదంతా కూడా రాబోయే కాలంలో భారం కావచ్చు, ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోతే ఇబ్బంది అయిపోతుంది. దాన్ని ఒక ఫిక్స్డ్గా ఇప్పుడు ఈ యొక్క పవర్ను ఈ సెక్కి దగ్గర నుంచి కొనడం వల్ల ఏమవుతుందంటే వీ కెన్ స్టెబిలైజ్. రైతులకు కావాల్సినటువంటి పవర్ అంతా కూడా ₹2.49 మనం కొనుక్కోవచ్చు. ఫ్యూచర్లో 20 సంవత్సరాలు చేశారు సార్ అగ్రిమెంటు. ఇప్పుడు మొన్న మనం జూన్లోనో ఏమో, నాకు తెలిసి జూన్లో ఆగస్టులోనో తమిళనాడు ఒరిస్సా చేసుకున్నాయి ₹2.61. మనం చేసుకుంది December 1st మనకి అగ్రిమెంట్ అయింది. December 1st ₹2.61 నుంచి కాస్ట్ని ₹2.49 తీసుకొచ్చాం, మనం తక్కువ తీసుకొచ్చాం. కానీ రాను ప్రొడక్షన్ పెరిగితే ఇంకా తగ్గుతుంది కదా, తగ్గచ్చు. బట్ 20 సంవత్సరాలకి మీరు ఇదే రేట్ పెట్టుకున్నారు కదా, అది నష్టం కదా అంటే పాయింట్. నీకు అప్పుడున్నటువంటి ఇండస్ట్రియలిస్ట్ ఎవరైనా కూడా వాని రిటర్న్స్ గురించి ఆలోచన చేస్తాడు. ₹2.49 సప్లై చేస్తే నాకు తెలిసి చాలా పెద్ద లాస్. నాకు కూడా అంతో ఇంతో ఈ పవర్ గురించి కూడా, పవర్ జనరేషన్ గురించి కూడా నాకు తెలుసు. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఈ యొక్క లాస్నంతా కూడా అధిగమించి ఈ యొక్క ఇనిషియల్ కాస్ట్ తగ్గిపోతూ వచ్చి మనకి ఎప్పుడో 20 సంవత్సరాలకు 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు బ్రేక్ ఈవెన్ దాటుతాడు. సో ఈరోజు ఆయన పెట్టేటువంటి పెట్టుబడికి వడ్డీ కూడా రాదు వాళ్ళకు. ₹2.49 ఉన్న చేయమని చెప్పి చేస్తారేమో, ఇప్పుడు చేయలేరు. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తగ్గుతుంది. ఇప్పుడు ఈ ప్యానెల్స్ అనేది మన భారతదేశంలోనే ప్రొడక్షన్ మొదలుపెట్టి దాని కాస్ట్ గణనీయంగా తగ్గించామనుకోండి, పవర్ ఇంకా తగ్గచ్చు, తగ్గడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఒకప్పుడు సెల్ ఫోన్ ఉంది, ₹1,00,000 కొన్ని ఆర్డినరీ ఎరిక్సన్ ఫోన్ అని అప్పుడు ఉన్నింది, ఇంత లావ్ ఫోన్, కాల్ మాట్లాడితే ₹16 ₹20 పోయింది. రాను ఎక్కడికి తగ్గిపోతాయి, ఇవి కూడా తగ్గుతాయి. అలా తగ్గినప్పుడు నష్టం కదా రాష్ట్రానికి.
భవిష్యత్తులో రాష్ట్రానికి అంత లాంగ్ టర్మ్ అగ్రిమెంట్ చేసుకోవడం వల్ల నష్టం కదా రాష్ట్రానికి. కుదరదు కదా, అంతకంటే తక్కువ అయితే కానీ ఎవరు ఇవ్వరు కదా. ఇప్పుడు వాడు ఇండస్ట్రీ పెట్టేది నేను బేస్ చేసుకుని పెడతారు. నీకు అంతటా 20 సంవత్సరాలు తక్కువ పరిస్థితులు ఉంటే కన్నా వాళ్ళకి బ్రేక్ ఈవెన్ దాటాలి కదా. సో ఆ రోజు ఉన్నటువంటి కాస్ట్లు అది, రేపు ఉన్నటువంటి కాస్ట్ ఇంకోటి కావచ్చు, రేపు ఇంకా తగ్గచ్చు, కానీ మనం ఏం చెప్పలేం. బట్ ఈ రోజు ఉన్నటువంటి అవసరం తీరాలి కదా మనకు. ఈ రోజుకి కూడా పీక్ అవర్స్లో 12 రూపాయలు 13 రూపాయలు పెట్టి కొంటున్నాం మన పవరు. వేరే రాష్ట్రాల్లోంచి మన రాష్ట్రంలో ఉన్నటువంటి పవర్ సరిపోనప్పుడు పీక్ అవర్స్లో వీఆర్ పర్చేసింగ్ పవర్ అట్ మోర్ దెన్ 10 రూపీస్. ఐ కెన్ షో యూ ఎవిడెన్సెస్. ఇది కూడా కొంటున్నాం మని. మరి ₹2.49 ఆల్ టైమ్ రికార్డ్. ఇంతవరకు అంతకంటే తక్కువ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి టైంకు దట్ ఈస్ ద లోయెస్ట్. అండ్ ద అగ్రిమెంట్ ఈస్ బిట్వీన్ సెకీ విచ్ ఇస్ అ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ అండ్ ద స్టేట్ గవర్నమెంట్. ఎందుకు మరి చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీలకు సంబంధించిన మీడియా మాత్రం మాట్లాడుతోంది, రాస్తోంది, ఆ పార్టీ కూటమికి సంబంధించిన నాయకులు ఎవరు మాట్లాడలేదు ఎందుకు? ఏ పార్టీ? కూటమి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బీజేపీ వాళ్ళు క్లియర్గా ఇట్ ఈస్ వెరీ ఎవిడెంట్ వైనారన్న. ఈరోజు చంద్రబాబు నాయుడు హీఈస్ ఎ విక్టిమ్ ఆఫ్ హిస్ ఓన్ ప్రామిసెస్. ఆయన ఇచ్చినటువంటి హామీలే ఆయనకు పెద్ద శాపాలుగా మారుతున్నాయి. ఒక పక్కన మాట నిలబెట్టుకోవాలా, మాట నిలబెట్టుకునేటువంటి పరిస్థితిలో ఆయన లేడు. కాబట్టి అవతల వాడిని డిఫేమ్ చేసేటువంటి ఒక మెకానిజంను డెవలప్ చేసుకొని ఆయనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్సు, ఆయనకున్నటువంటి ఈ పత్రికలు, ఆయనకున్నటువంటి ఈ ఛానల్స్ ద్వారా ఇవన్నీ నియంత్రణ చేసేటువంటి పరిస్థితులు జరుగుతూ ఉండే. ఒక అబద్ధాన్ని చెప్పి ఒకరోజు తిరుపతి లడ్డు అంటాడు, ఒకరోజు చెప్తున్నాను చూడండి. మీరు గమనించినట్లయితే ఈ రాష్ట్రంలో ఏమేమి ప్రచారాలు చేశారు, హెడ్లైన్స్, బ్యానర్ ఐటమ్స్ ఇన్ ఈనాడు అండ్ ఆంధ్రజ్యోతి. తిరుపతి లడ్డు గురించి బ్యానర్ ఐటమ్స్ రాసావా? దాంట్లో ఏమన్నా వాస్తవం ఉంది? మీరు చెప్పండి. యూ డోంట్ బిలీవ్. నెక్స్ట్, పడవలు తీసుకొని వచ్చి విజయవాడలో ప్రకాశం బ్యారేజ్కి అడ్డం పెట్టి వరదలకు కారణమని చెప్పాడా? దట్ ఈస్ ఫూలిష్. చెప్పావా? ఈరోజు కూర్చొని పవన్ కళ్యాణ్ పంపించి సరస్వతి పవర్స్లో ఏదో కూర్చుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి సరస్వతి పవర్స్లో మీకు ఆ ఏరియా మీకు ఏమైనా పరిచయం ఉంది? మీకు పిడుగురాల పక్కన కూర్చొని గురుజాల ఏరియాలో పోయి చూడండి. ఈజ్ దేర్ ఎనీ ఫ్యాక్ట్ అబౌట్ దట్? లేదు. ఈరోజు బియ్యం అంటాడు, ఇంకొకసారి కూర్చొని ఆదాని కేసు అంటాడు, లేకుండా ఉంటే షర్మిలమ్మ అంటాడు, లేకుండా ఉంటే వాళ్ళ తల్లిని చెల్లిని కూడా వదిలిపెట్టకుండా దుష్ప్రచారం చేస్తానని మాట్లాడుతుంది. ఇంత దారుణాన్ని దిగజారాలనా? నీకు చేతనైతే నువ్వు చెప్పినటువంటి ప్రామిస్లు నెరవేర్చిన పరిస్థితి క్షమాపణ చెప్పు. అయ్యా నేను అనుకున్నాను, నేను చేయలేకపోతున్నాను, మీరు భరించాల్సిందేనని చెప్పుకొని ఇంకా రాష్ట్రం భరిస్తుంది నిన్ను. తప్పదు. ఈ 5 ఏళ్ళు నీకు స్ట్రెంత్ ఉంది, నీకు ప్రజల్లో వ్యతిరేకత ఉన్నాయి. ఇంకోటినా కూడా 175 మందిలో 164 మంది మీ వాళ్ళు ఉండరు. నువ్వు కొనసాగుతావు, చేసుకో. నీ తప్పును కప్పిపుచ్చుకునేదానికి ఎన్ని రోజులు ఎన్ని అబద్ధాలు చెప్తావు? సాలిచ్చి ఇంకా ఈ అలిగేషన్స్లో, పవర్ అలిగేషన్స్, మిగతా అలిగేషన్లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు లాంటి ఒక ప్రచారం జరుగుతోంది. అరెస్ట్ భయం ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా? ఒక ఈక కూడా పీకలేరు. ఇవన్నీ చెప్పేది ఇవన్నీ చెప్తే ఇంతవరకు నేను చెప్పిన సందర్భాల్లో ఎక్కడన్నా ఆయన మీద ఒక కేసు పెట్టారా? ఎవరన్నా అరెస్ట్ చేసినారా? నువ్వు చెప్పు. ఇవన్నీ ఇన్ని జరుగుతున్నాయి కదా, బ్యానర్ ఐటమ్స్ నువ్వు రాస్తున్నావు కదా, ఏ అలిగేషన్ మీద నువ్వు ఒక ఎఫ్ఐఆర్ పెట్టాడు నాకు చెప్పు. ఇప్పుడు విద్యుత్ దాని మీద పెడతారంట. ఏంది పెడతారు? విద్యుత్ దాని మీద ఏసీబీ కేసు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలంట. అరెస్ట్ చేయకుండా చంద్రబాబు నాయుడు ఎందుకు తాత్సారం చేస్తున్నాడో అర్థం కావట్లేదని ఓ పత్రిక. అదే ఆమెనే కూర్చొని ఇప్పుడు నేను ఇదే చెప్పేది. ఈ విషయ సర్కిల్ నువ్వు అతి తెలివిగా నువ్వు మాట్లాడకుండా నీకు ప్రత్యర్థులుగా ఉండే వాళ్ళను నువ్వు లోబర్చుకొని నీకు ఏ రకంగా అండర్స్టాండింగ్ కుదిరిందో అంటే కొన్ని నేను చెప్పకూడదు. నేను పర్సనల్గా కూడా కొంతమందితో షర్మిల గారు మాట్లాడినటువంటి విషయాలు నాకు తెలుసు. ఇంకా నన్ను చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా నన్ను వాడుకోవడం లేదు అని చెప్పి ఆయన బాధపడుతుందంట. నేను అబద్ధం చెప్పడం లేదు. నాకు తెలిసినటువంటి వేరే పార్టీలో ఉన్నటువంటి ఒక మిత్రుడు వేరే పర్సనల్గా డిస్కషన్ చేసేటప్పుడు పేర్లు చెప్పడం బాగుండదు కాబట్టి నేను చెప్పడం లేదు. అవసరమైనప్పుడు చెప్తాను కూడా. నాకు తెలిసినటువంటి ఒక మిత్రుడు వేరే పార్టీలో ప్రముఖమైనటువంటి పోస్ట్ ఉన్నటువంటి వ్యక్తి ఈవెన్ షర్మిలతో ఒకసారి ఎక్కడో ఎయిర్పోర్ట్లో ఎక్కడో కలిసినప్పుడు మాట్లాడితే ఇంకా వీళ్ళు నన్ను పూర్తిగా వాడుకోవడం లేదు, వీళ్ళకి ఇంకా చేతకాడం లేదు నన్ను ఉపయోగించేదానికి అని చెప్పి ఆమె బాధపడేటువంటి సందర్భం. దీన్ని బట్టి అర్థమవుతుంది. అండ్ నిజంగా చెప్తున్నాను, గుండెల మీద చేసుకొని చెప్తున్నాను, 1% కూడా అబద్ధం లేదు.
షర్మిల గారు నాకు తెలిసినటువంటి ఒక మిత్రుని దగ్గరికి పోయి, ఒక మిత్రుడు ఎయిర్పోర్ట్లో ఏదో కలిసి వాళ్ళ ఎయిర్పోర్ట్లో మాట్లాడుకుంటూ పోయేటప్పుడు, ఇంకా చంద్రబాబు నాయుడు నన్ను సరిగా ఉపయోగించుకోవడం లేదని చెప్పి మాట్లాడతాను. ఇంత దారుణము, అంత దూరం ఎస్ అండ్ నేను చెప్తున్నాను కదా, దీనికి ఐఎమ్ ప్రామిసింగ్, ప్రమాణం చేసి చెప్తున్నా. ఇది నాకు కావాల్సినటువంటి ఒక ప్రముఖమైనటువంటి ఒక మిత్రుడు చెప్పినాడు, పేర్లు నేను తీసుకురావడం ఇష్టం. సో ఎక్కడికి పోతున్నాం? ఒక పక్క పవన్ కళ్యాణ్ వాడుకుంటావు, ఒక పక్క పవన్ కళ్యాణ్ సినిమా ఇమేజ్ని వాడుకుంటావు, ఒక పక్క షర్మిల ఉన్నటువంటి విభేదాలను వాడుకుంటావు. రాష్ట్రానికి మేలు చెయ్యబ్బా. షర్మిలమ్మ అంత కక్ష, అంత కోపం, అంత ఇది ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పెంచుకున్నారు? మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీరు మీ అన్న ఉంటారు, మీ అన్న బాగుంటాడు, మీరు చెడిపోయారు, లేకుంటే మీరు ఇబ్బందులు పడుతున్నారు. మీ అన్న దగ్గర నుంచి నువ్వు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తావు, ఆయన ఇవ్వకుండా ఉంటే అది పగగా మారిపోతుంది. ఇప్పుడు బాగాలేని తమ్ముడిని చూసుకునే బాధ్యత కూడా అన్నకుంటుంది కదా, ₹100 ఉంటుంది, చేస్తున్నాడు కూడా. బట్ దాన్ని బియాండ్ లిమిట్స్ నువ్వు కూర్చొని మాట్లాడి. ఇప్పుడు నేను దీని సందర్భంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ధీరుభాయ్ అంబానీ గారికి 2 పిల్లలు, అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ. ఈరోజు అనిల్ అంబానీ గారు ఏ స్థాయిలో ఉన్నారు, ముఖేష్ అంబానీ గారు ఏ స్థాయిలో ఉన్నారు, లేకుంటే అనిల్ అంబానీ గారు పడేటువంటి ఇబ్బందులకన్నిటికీ ధీరుభాయ్ అంబానీ కారణమా, ముఖేష్ అంబానీ కారణమా? నీ స్వయం కృపారాధనలు నువ్వు చేసుకోలేకపోయినావు, ఆయన సమర్థవంతంగా చేసుకున్నాడు, అంతే కదా. ఈరోజు పోయి కూర్చొని అనిల్ అంబానీ పోయి నీ దాంట్లో అంతా నాకు షేర్ ఉంది, నాకు సమానంగా ఇవ్వాలని చెప్పి అడిగేటువంటి పరిస్థితులు ఉంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఆయన ఆస్తులు పంచుకున్నారు. లే, అదే నేను చెప్పేది. ఇక్కడ కూడా అంతే కదా. నేను గతంలోనే చెప్పాను, మళ్ళా ఒకసారి చెప్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు బతుకునేటువంటి సమయంలోనే రాజశేఖర రెడ్డి గారి సంపాదన, రాజశేఖర రెడ్డి గారికి పిత్రార్జితంగా ద్వారా వచ్చినటువంటి ఆస్తులు అన్నీ కూడా సమానంగా పంచినాడు. విజయమ్మ గారు పంచలేదని చెప్తున్నారు. విజయమ్మ గారు ఎక్కడ చెప్పారు? లెటర్ రాశారు కదా, ఎక్కడ ఏం రాయలేదు. చెప్పేది నలుగురు మన వాళ్ళకి సమానం లెటర్ రాశారు. విజయమ్మ గారు ఈ రోజు కూర్చొని ఏమైనా రాయొచ్చు, ఆయనకునేటువంటి సెంటిమెంట్లు, ఆయనకునేటువంటి ఇబ్బందులు ఏమైనా ఉండొచ్చు. ఇప్పుడు కొంతమంది కొన్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్స్ లొంగచ్చు, అన్యాయాన్ని కూడా ఫోర్సిబుల్ సందర్భంలో పెడతారు. నీకు ఒకవేళ షర్మిల గారికి దీంట్లో హక్కు ఉంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ షీ షుడ్ బి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. నువ్వు చెప్పు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమంలోనూ నువ్వు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఉన్నావా? లేదు. ఎందుకు లేవు? నీకు మిగతా ఆస్తులన్నీ నీ ఆస్తులన్నీ నీ పేరు మీదనే ఉన్నాయి కదా. పులివెందులో నీకు ఆస్తులు లేవా? ఇటుబాయిలో ఆస్తులు లేవా? ఇటుబాయిలో ఎవరు సంపాదించినారు ఆస్తి? బ్రదర్ అనిల్ సంపాదించాడా? రాజశేఖర రెడ్డి గారు. మరి రాజశేఖర రెడ్డి గారు సంపాదించింది నీ పేరుతో ఎట్లు వచ్చినాయి? నీకు విభజన జరిగినప్పుడు నీకు ఎట్లు వచ్చినాయి? ఈరోజు నువ్వు ఉంటున్నటువంటి ఇండ్లు ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎవరు ఇచ్చినారు? విభజన జరగకుంటే నీకు ఎక్కడి నుంచి వచ్చింది? నీకు నీ పేరుతో పవర్ ప్లాంట్స్ లేవా? హైడల్ ప్లాంట్స్ లేవా నీ పేరుతో? అవి అమ్ముకోలేదా నువ్వు? నువ్వు చేసినటువంటి అనాలోచితమైనటువంటి కార్యక్రమాలు, నువ్వు డబ్బులు పోగొట్టుకొని ఆయన దగ్గర ఉన్నాయని చెప్పి అడగడము ఎంతవరకు కరెక్టు? అడిగిన తర్వాత కూడా నాకు తెలిసినంత వరకు, అంటే నాకు అంత డీటెయిల్ తెలియదు, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ నాకు తెలిసింది రఫ్గా. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువగా నేను వైఎస్ఆర్ పార్టీలో యాక్టివ్గా ఉంటున్నా, నాకు వాళ్ళ సన్నిహితంగా ఉండే వాళ్ళందరూ తెలుస్తారు కాబట్టి ఆమె ఏమడిగినా కూడా ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అండ్ వన్ సచ్ థింగ్ ఈజ్ సరస్వతి. అంటే డబ్బులు ఇమీడియట్గా కావాలా, నేను ఇమీడియట్గా అమ్ముకోవాలా, నాకు ఇప్పుడు ఎంత ఇస్తావు, ఏమి ఇస్తావు అంటే దానికి ఒక లిమిట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఎలా అట్రాక్ట్ చేశారు మరి వాళ్ళ పార్టీ కోసం? ఆమె పని చేస్తుంది. ఇప్పుడు నీకు ఒక మనిషి మీద కోపం పెరిగినప్పుడు అది కసిగా మారుతుంది. నువ్వు ఏదన్నా ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తావు, అది నెరవేరినప్పుడు అది కసిగా మారుతుంది. దాన్ని కూర్చొని ఇంకా నువ్వు రకరకాల దాన్ని ఆయన స్వార్థం కోసం వాడుకుంటాడు. ఇప్పుడు షర్మిల గారు ఇక తెలంగాణకు వచ్చింది, తెలంగాణలో ప్రచారం చేసింది, పార్టీ పెట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా? నువ్వు తిరిగినావు, డబ్బులు ఖర్చు పెట్టుకున్నావు, పోగొట్టుకున్నావు, దానికి జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యులా? నీకున్నటువంటి పవర్ ప్లాంట్స్ నువ్వు అమ్ముకోలేదా? షర్మిల గారిని అడగండి మీరు. ఆమె పేరుతో పవర్ ప్లాంట్స్ ఉన్నాయా? మరి నీ పేరుతో పవర్ ప్లాంట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు? ఓకే, బ్రదర్ అనిల్ గారు ఏమైనా సంపాదించారా? రాజశేఖర రెడ్డి గారి ద్వారా నీకు ఆయన ఇన్ఫ్లుయెన్స్, లేకుంటే ఆయన కథ మీద ద్వారా నువ్వు అమ్ముకునే డబ్బులు ఎవరికి ఇచ్చినావు? నువ్వు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారికి సమానంగా పంచినావా? నువ్వు అడిగేదానికన్నా కారణం ఉండాలి కదా. నువ్వు చేసేటువంటి ఇండస్ట్రీస్, నీకు మైనింగ్ లేదా? బయారం అని చెప్పేసి నువ్వు నీ పేరుతో కొన్ని పెట్టుకోలేదా? బయారంలో కడప జిల్లాలో పెళ్లిమర్లో చేయలేదా? నువ్వు పెట్టేటువంటి జరగని దానికి నువ్వు ఎవరో మీద ఆపాదిస్తే ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికి కూడా మా జిల్లాలో ఒకటే ఉంది,
మొన్న ఒకతను రాజశేఖర రెడ్డి అనే ఒకతను ఒక లెటర్ రాశాడమ్మా, మీ కుటుంబాన్ని నమ్ముకొని మేము ఎన్నోసార్లు రాజకీయాలు చేశాము, మేము ఎన్నో పోగొట్టుకున్నాము, కానీ నువ్వు ఈ రకంగా కూర్చొని ఇట్లా బజారుకు పడడం కరెక్ట్ కాదు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంటర్నల్ అఫైర్స్ ఏదన్నా ఉంటే నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే కొన్ని షేడ్స్ కొన్ని కథలు కూడా కంపాషనేట్ గ్రౌండ్ మీద, మీరు ఆ లెటర్ కూడా మీరు చూడండి, ఇద్దరు లెటర్లో చూస్తే కేవలం నాకు నీ మీద ఉన్నటువంటి ప్రేమ, దాంట్లో షర్మిల గారి సిగ్నేచర్ కూడా ఉంది, నేను ఇవన్నీ ఇస్తున్నాను, బట్ ఈ ఆస్తులన్నీ కూడా ఈడీ యొక్క అటాచ్మెంట్లో ఉన్నాయి కాబట్టి ఫైనల్ అవుట్కమ్ అంతా జ్యుడిషియల్ నుంచి అంతా అప్రూవ్ అయిన తర్వాత నీ పేరుతో నేను ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పి ఇద్దరు అంగీకారంతో కూర్చున్నటువంటి అగ్రిమెంట్ అది. దాన్ని కూడా ధిక్కరించి నువ్వు ట్రాన్స్ఫర్ చేసుకొని నీ పేరుతో కూర్చొని ట్రాన్స్ఫర్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి రేపు అతనున్నటువంటి ఈడీ కేసులో ఇబ్బంది మారేటట్టు చేయడం ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కావాలని షర్మిల గారు విష్ చేస్తున్నారు. అంతే కదా, ఎవడో ఒకటి పుష్ చేసేటాడు, ఆమెకు అనాలోచితంగా లోపల ఉంది. ఇప్పుడు ఒక స్టేజ్ దాటిపోయింది అనుకో, దాదులపూర్ అట్లే ఉంటుంది వైనారన్న. ఇప్పుడు నీకు అందరికంటే కూడా ఒక శత్రువు కంటే పోరు కూడా దాదులపూరే చాలా ఎక్కువ. మీరు కురుక్షేత్రం ఉంది, ఎవరి మీద జరిగింది మహాభారతము, అన్నదమ్ములే కదా. సో ఇక్కడ కూడా అంతే, సిబ్లింగ్స్ మీద జలసీ స్టార్ట్ అయితే అది ఎక్కడికి పోతుందో కూడా చెప్పలేం. ఎంతో అన్యోన్యంగా ఉన్నటువంటి సిబ్లింగ్స్ ఉన్నారు, విభేదాలు వస్తే ఇంకా అది ఎక్కడికి పోతుందో. అండ్ వాళ్ళు కరెక్ట్ టైంలో ఒక మంచి వ్యక్తి వీళ్ళిద్దరిని ఆడిచ్చేదానికి దొరికినాడు, చంద్రబాబు నాయుడు. అంతే కదా. ఇంకా సరే, మొత్తం ఈ ప్రశ్న ఎక్కడ స్టార్ట్ అయిందంటే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ గురించి ఏమైనా వైసీపీ భయపడుతుందా అని. జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి ఒక వెంట్రుక వాసంతా కూడా దీని గురించి భయపడేటువంటి వ్యక్తి కాదు. ఈ రోజు కూడా భయపడ్డు. బహుశా సంక్రాంతి తర్వాత కార్యక్రమాలు పెట్టారు, ఇంక ప్రజల్లోకి పోతున్నాడు. జగన్నాథ రథచక్రాలు నడవడం మొదలు పెడితే ఇవన్నీ వాటి కింద క్రష్ కావడం గ్యారంటీ. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి జనంలోకి వస్తే వీళ్ళ బండారం అంతా వీళ్ళ కథ అంతా కూడా ఆ రోజుకి జీరో అయిపోతుంది. జనం ఎట్లా వస్తారో మీరు చూస్తారు, జనానికి మీరు చూస్తారు, ఇంకా జనంలో ఎటువంటి తిరుగుబాటు వస్తుందో. ఈరోజు నువ్వు చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ వదిలిపెట్టేసి నీ తప్పుడు ప్రచారాలు నువ్వు పక్క యథేచ్ఛగా కూర్చున్నారు, తప్పుడు ప్రచారాలన్నీ చేస్తున్నారు. నేను అడుగుతా ఉండా, సోషల్ మీడియాలో ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే చేస్తున్నారా? అయినారన్నా మీరు బీ న్యూట్రల్. నేను ఒక క్వశ్చన్ చెప్పండి. తెలుగుదేశం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ అశ్లీలమైనటువంటి పోస్టులు పెట్టారా లేదా? మరి కాదు, మరి ఇంతవరకు ఒక్కరి మీద నువ్వు కేసు కట్టావా? ఒకరిని అరెస్ట్ చేసి లోపల పంపించావు. మీరు అరెస్ట్ చేశారు, వాళ్ళు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఎవరు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేశారు? వైసీపీ వాళ్ళు పెట్టిన టైంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు అరెస్ట్ అయ్యారు, వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది, మీ వాళ్ళు. సో ఈరోజు పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా బాధితులు, పవన్ కళ్యాణ్ కుటుంబం సోషల్ మీడియా బాధితులు, చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియా బాధితులు, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, భార్య, కోడలు బాధితులు, జగన్మోహన్ రెడ్డి గారి బాధితులు, వాళ్ళ కుటుంబ సభ్యులంతా బాధితులు. మీరే సృష్టించుకున్న ఒక విషవాలయంలో అందరూ బాధితులు అయిపోయారు. అది ఎవరు రిలీజ్ అవ్వట్లా. అంటే అన్నిటికి కూడా దీనికి ఫస్ట్ థింగ్ బీజం ఎక్కడ పడింది అనేది మీరు ఆలోచన చేయాలి. ఈ సీడ్ ఎవరు నాటాడు దీన్ని మీరు ఒకసారి అనలైజ్ చేయండి. విల్ గివ్ దిస్ కేస్ టు సిబిఐ. అసలు ఈ సోషల్ మీడియాను ఎవరు వాళ్ళ స్వార్థం కోసము దుర్వినియోగం చేశారు, ఎవరు ఈ రకమైనటువంటి అశ్లీల పోస్టులు పెట్టేదానికి కారకులో మనం ఒకసారి అనలైజ్ చేసేదానికి తెలుగుదేశం పార్టీ సిద్ధమైతే వీఆర్ రెడీ. ఎక్కడ స్టార్ట్ అయింది? మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఈ నాయకుడు చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పార్టీకి ఆ పార్టీకి రక్తం చెందేటువంటి కార్యకర్తలు ఉంటారు. ఇప్పుడు నా మీద అలిగేషన్ వచ్చింది అనుకో, నా ప్రత్యర్థి నా మీద అలిగేషన్, నా వెనకలు ఉండేవాడు, నేను చెప్పినా చెప్పకుండా వాడు రియాక్ట్ అవుతాడు. ఈ సందర్భంగా ఇది పర్కులేట్ అయింది. బట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇది? ఎవరు దీనికి కారకుడు? మీరు సిద్ధమా? మీరు దానికి రెడీనా? మీరు వాళ్ళు తెలుసుకోవాల్సిందే. అదే నేను చెప్తున్నా, మీరు అడగండి. ఇప్పుడు న్యూట్రల్ పీపుల్ మీరు అందరూ ఉన్నారు. మీరు కూర్చొని లోకేష్ గారిని అడగండి, అయ్యా పలానోళ్ళు ఇదే చేస్తున్నారు, ఇది ఎక్కడి నుంచి మొదలైంది, ఆడ నుంచి కూడా స్టార్ట్ చేయాలంటున్నారు, మీరు బాధ్యులైతే మిమ్మల్ని మీ మీద కూడా కేసులు పెట్టుకోవాలా, మీరు ప్రిపేర్డ్ అని చెప్పి మీరు అడగండి. ఈరోజు ఛానల్స్ అన్నింటినీ వాళ్ళ వశం అయిపోయినాయి. మెజారిటీ ఆఫ్ ది పేపర్స్ ఓ సాక్షి తప్పితే అన్నీ సైడ్ అయిపోయినాయి. ఈరోజు ప్రధానంగా ఉండేటువంటి ఈ యొక్క కవరేజ్ అంతా కూడా, ఈ కమ్యూనికేషన్ అంతా కూడా సోషల్ మీడియా ద్వారా పోతుంది. ఈ సోషల్ మీడియాలో ఈ నిజాలు బయటికి పోతాయి, వాళ్ళు చెప్పేటువంటి అబద్ధాలు ఎండగడతారని ఈ సోషల్ మీడియా మీద అంతా కేసులు పెట్టుకోవడం, భయపెట్టడము. ఫర్ ఆర్డినరీ పోస్టింగ్స్, పొలిటికల్ పోస్టింగ్ మాట్లాడితే 41 నోటీస్. ఏది ఇది? ఎక్కడికి పోతున్నాం మనము? 4 రోజులు 5 సార్లు కూర్చొని ఒక సామాన్య వ్యక్తిని తీసుకొని పల్లెల్లో తీసుకొని వచ్చి నువ్వు పోస్టింగ్ పెట్టావు, నువ్వు ఇది ఫార్వర్డ్ చేసావు నోటీస్.
భయభ్రాంతులు అయిపోయి ఎందుకు వచ్చింది గొడవలు అని చెప్పి సైలెంట్ వెరీ అయిపోయి అన్ఫార్చునేట్. వైసీపీ అలాగే చేసింది అని మాట్లాడి ఒక పక్క నువ్వు వన్ సైడ్ నీ యొక్క ప్రచారం నువ్వు చేసుకుంటా పోతాడు, నువ్వు దుమ్ము పోతాడు. నేను చెప్తున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీరు భ్రమలో ఉండరు, ఏయి నిలవు, అబద్ధం ఎక్కువ కాలం అబద్ధం నిలబడదుగా. ఎవరు చెప్పిన there is a saying in English, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. the triumph of the wicked is short lived. The triumph of the wicked is short lived. ఏంటి సార్ అంటే ఒక చెడ్డవాని యొక్క విజయము చాలా తాత్కాలికము, ఒక దుర్మార్గుని యొక్క విజయం చాలా తాత్కాలికము. ఓకే, గుర్తుపెట్టుకోండి. మీరు 2 రోజులు 3 రోజులు ఏమైనా మీరు పక్కన పెట్టేదాన్ని ప్రయత్నం చేస్తారేమో కానీ ప్రజలు తెలుసుకుంటారు అంతా ఏదో రకంగా పోతాయి. చాలా కాన్ఫిడెంట్ కనపడుతున్నారు మీ పార్టీ. 100కి 100 రూపాయలు చూస్తారు. అదే నేను చెప్తున్నాను కదా, జగన్నాథ రథచక్రాలు కదులుతాయి సంక్రాంతి తర్వాత, తెలుస్తుంది వీళ్ళ బండారము, ప్రజల్లో ఉండే స్పందన, ప్రజల్లో ఉన్నటువంటి కథ చూస్తారు మీరు. చివరిగా కలిసారా జగన్మోహన్ రెడ్డి గారిని? చివరిసారి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఏం మాట్లాడారు, ఎలా ఉన్నారు ఆయన? రెగ్యులర్గా నేను పార్టీ జనరల్ సెక్రటరీ కాబట్టి ఆయన ఉన్నటువంటి రోజుల్లో తాడేపల్లిలో ఆల్మోస్ట్ ఎవ్రీడే కలుస్తూ ఉంటాను. హీఈస్ ద మోస్ట్ కాన్ఫిడెంట్ పర్సన్. అండ్ ఏ రోజు కూడా ఆయన నేను నా చేయగలిగినంత నేను చేసిన తర్వాత ప్రజలకు వీళ్ళందరూ కూడా చేయలేంటి అబద్ధాలని చెప్పారు. మనకు క్రెడిబిలిటీ ఉంది కాబట్టి అబద్ధాలు చెప్పేటువంటి పరిస్థితులు లేవు. మనం చెప్పింది మనం చేయలేకుండా ఉంటే కన్నా మనము జనం యొక్క దృష్టిలో చాలా పల్సనైపోతాం. కాబట్టి క్రెడిబిలిటీ అనేది మెయింటైన్ చేయాలని చెప్పేసి అమలు కానటువంటి పథకాలను నేను చెప్పను, నేను చెప్పింది నేను చేస్తాను అనేటువంటి స్టాండ్ తీసుకొని ఆయన గట్టిగా దాని మీదనే ఉన్నాడు. కాంటి అయింటి అన్నీ చెప్పి రకరకాల కూర్చొని ఈయన ప్రచారం చేసుకున్నాడు. సరే ఈయన నమ్మినారు, ఇచ్చినారు. ఎలక్షన్ రిజల్ట్ షాక్ నుంచి బయటకు వచ్చినట్టేనా? ఎలక్షన్ రిజల్ట్ దాదాపు ఐ థింక్ నాకు తెలిసి 10 రోజుల కంటే ఎక్కువ పడలేదు అనుకుంటా ఆయనకు. అది సరే ప్రజలకి ఏదో ఇతనేదో చెప్పాడు, ఇవన్నీ చూస్తాడు, అమలు కానీలే అంటే ఆ రోజు తెలుసు తనకి. ఇప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు కాబట్టి ఆ రోజే తెలుసు తనకి ఇవన్నీ అమలు అయ్యేదానికి అవకాశం లేదు. ఏ రోజైతే నువ్వు చెప్పినటువంటి ప్రామిస్ను నీ అబద్ధాలు ఎప్పుడైతే జనం లేకపోతాయో అది కోపంగా మారుతుంది, కోపం కసిగా మారుతుంది. అంతే కదా. ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి అబద్ధము కొన్ని రోజులు అయిపోయిన తర్వాత కోపంగా మారుతుంది. నేను అబద్ధాలు కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆ కోపం ఏమవుతుంది, కసిగా మారుతుంది. మరి ఎవరి మీద చూపిస్తారు? ఎవరైతే అబద్ధాలు చెప్పినారో వాళ్ళ మీదనే చూపిస్తారు. సో ఇది జరగక తప్పదు. ఇప్పుడు ఇవన్నీ కూడా నువ్వు చంద్రబాబు నాయుడు గారు, మీరు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. గ్రామాల్లో వాలంటీర్లు ఉండరా? లేరంట. ఉన్నారు కదా, 6 నెలల కింద వరకు ఉన్నారా? ఎలక్షన్ అప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఏమని చెప్పారు? వాళ్ళకు 10,000 జీతం ఉగాది పండుగ రోజు ప్రకటించారు. చెప్పారా? ఈరోజు ఏంది వాళ్ళ పరిస్థితి? ఈరోజు ఏంది పరిస్థితి అంటే, మాట నువ్వు ఎంత అంటే అంత చెప్పచ్చు, ఏ రకంగా అంటే నాకు తీసుకో. దీన్ని ఏమంటారంటే డెఫినెట్గా చీటింగ్, నాట్ చీటింగ్. ఇది ఇంకా దాన్ని ఏం అనాలో కూడా అర్థం కావడం లేదు. ప్రజలు దీన్ని హర్షించరు. ప్రజలు మీరు అనుకుంటున్నారు వైనారన్న రాజకీయ పార్టీ మీరు అధికారంలో ఉన్నప్పుడు లిక్కర్ షాపులు అన్ని రద్దు చేస్తా అని చెప్పి చేయలేదు. వీళ్ళు వాలంటీర్ వ్యవస్థని అలాగే చేశారు. సిపిఎస్ రద్దుకు సంబంధించి మీరు అప్పుడు డెసిషన్ తీసుకుని రద్దు చేస్తారని చెప్పలేదు. దశలవారీగానే చెప్పేది దశలవారీగా నియంత్రిస్తామని చెప్పాం. కానీ ఇట్ ఈస్ నాట్. ఇప్పుడు ఈ రోజునటువంటి కొన్ని అలవాట్లు కాలక్రమేణా పోవాలి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మేము ఓడిపోవడానికి ప్రధానమైన కారణంలో మద్యం యొక్క విషయం. ఇట్ ప్లేడ్ ఇట్స్ ఓన్ రోల్. వి రిగ్రెట్, వి రిపెంట్. ఎస్, కొన్ని పొరపాట్లు జరిగినాయి. దాంట్లో ఏముంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశంలో తప్పులేదు వైనారన్న, దాంట్లో నేను స్పష్టంగా చెప్పగలుగుతా. ఆయన ఉద్దేశం ఏంటంటే దీన్ని ఆపలేము, దీన్ని కొంచెం రేట్లో కొంచెం ఎక్కువ పెట్టుకొని వాళ్ళకి అందుబాటు తక్కువ చేస్తే తగ్గిపోతుందేమో అనుకున్నారు. కానీ అట్లా కాదు. నువ్వు ఎప్పుడైతే దూరం చేయాలనుకుంటావు ఇంకా ఎక్కువ దానికి అడిక్ట్ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటారు. ఈ సోషల్ చేంజెస్ ఏవైతే వస్తున్నాయో మనం అరికట్లేము. వీ హ్యావ్ టు గో విత్ ద స్ట్రీమ్. సో కొన్ని మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇట్ హ్యాస్ ఈరోజు ఓడిపోవడానికి ఒక ప్రధానమైనటువంటి అంశం ఏదైనా ఉందంటే నేను అది కూడా చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి అసత్య హామీలు ఒకటైతే లిక్కర్ కూడా అదే. మీరు హామీ ఇవ్వకపోతే వేరే ఇచ్చి అమలు చేయలేదు. వాలంటీర్ లిస్టులో కూడా వాళ్ళు అలాగే చేస్తున్నారు. రాజకీయ పార్టీలు అలా మోసం చేస్తున్నారు. ఇప్పుడు నీకు ఒకటి అది కొన్ని కోట్లకు సంబంధించినటువంటి విషయము.
ఆ తర్వాత ప్రజలు నువ్వు ఆపాలన్నా కూడా ఆగేటువంటి పరిస్థితులు లేదు. మ్మ్. అది దారుణంగా వెళ్ళిపోతుంది. Of స్మగ్లింగ్ course, అయిపోతుంది, మీరు ఇంకోటి అమలు అయిపోతుంది. చేయలేదు కాబట్టి ఓడిపోలా. నేను అది నేను అమలు నేను చేసి- నేను 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 ఒక చిన్న విషయం చెప్తా. నేను జైల్లో ఉన్నా, 5-6 నెలలు జైల్లో ఉన్నా. సరే. ఈ తాగుడు అలవాటు ఉండే వాళ్ళ కొరకు మద్యం అందుబాటు కాకుంటే ఎక్కడికి పోయేవాళ్ళంటే అనేటువంటి క్లినిక్లో ఉన్నటువంటి స్పిరిట్ మ్మ్. తీసుకొని తాగుతారు. కొంతమంది అయితే ఈ బల్లులు గిల్లులు అవన్నీ ఏమన్నా దొరుకుతాయి కదా, అవన్నీ తీసుకుని కొండలో వేసుకొని ఫర్మెంట్ చేసుకొని మ్మ్. తాగేటువంటి పరిస్థితి. బాబా. సో నువ్వు కొన్ని నువ్వు ఆపలేవు దాంట్లో. ఇప్పుడు మద్య నియంత్రణ అనేది నాకు తెలిసి ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో. పార్టీస్ సో అప్పుడు చేయాలనుకున్నాడు, అది కుదరలేదు. ఒకటి ఎందుకంటే సామాజికంగా కొన్ని కోట్ల మంది అవుతాండ్రు. ఆ ప్రయత్నంలో లిక్కర్ బ్రాండ్స్ మార్చడం అనేది మీకు నెగిటివ్ అయిపోయింది. అప్పుడు అది అలాగే ఉంచినా ఏ పెద్ద issue జరిగిందో కాకపోయేదేమో. అన్నటువంటి బ్రాండ్ మాట్లాడడం జరిగిన దట్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ కాజ్ ఈరోజు ఓడిపోవడానికి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు సమయం కేటాయించడానికి. ఇది సతీష్ రెడ్డి గారితో స్పెషల్ పాడ్కాస్ట్. నెక్స్ట్ షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.